you, sir. Yes, thank you. Good morning, all leaders. థ్యాంక్ యూ. వన్ సెకండ్ నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినటువంటి ఇక్కడున్న జూమ్ లో ఉన్న అందరికి కూడా నా హార్ట్ఫుల్ థ్యాంక్ యూ అండి. ముందుగా నా పేరు ఆనంద్, కొత్త వాళ్ళకి తెలియని వాళ్ళకి. ఆ, దీనికన్నా ముందు నా గురించి ఒక 2 నిమిషాలు చెప్పి మనం టాపిక్ లోకి వెళ్ళిపోదాము. బిఫోర్ నేను ఇక్కడ ఈ ప్లాట్ఫామ్ రాకముందు మెడికల్ ఫీల్డ్ కంఫర్టబుల్ జోన్, ఒక రకంగా చెప్పాలంటే ఇక ఇబ్బంది లేదు, ప్రశాంతంగా లైఫ్ లీడ్ చేద్దాము అనే విధంగా సెట్ చేసుకొని ప్రశాంతంగా ఉన్న టైంలో నాకు ఈ ఆపర్చునిటీ బ్రహ్మేశ్ సార్ ద్వారా వచ్చింది. మన ఎలక్ట్రీషియన్ బ్రహ్మేశ్ సారు, గ్రేట్ అప్లైనర్ అనొచ్చు మాకు. బ్రహ్మేశ్ సార్ ద్వారా రాంగ్ అడ్రస్ లో వచ్చింది. సార్ వచ్చి నాకు ఇది ఒక బిజినెస్ అని చెప్పాడు. బట్ అంతకుముందే ఈ వెస్టీజ్ అనే మాటను నేను చాలా సార్లు వినున్నాను. వెస్టీజ్ గురించి జాయిన్ అవ్వండి, వెస్టీజ్ లో మంచి డబ్బులు ఉంటాయి, లేదంటే వెస్టీజ్ లో మంచి ప్రోడక్ట్స్ ఉంటాయని వింటా ఉన్నాను, కానీ ఎవరు కూడా క్లారిటీ ఇవ్వలేదు. అంతకు మించి నేను కూడా ఇది ఆపర్చునిటీ అని నేను భావించలేదు. ఎందుకంటే నాకు అవసరం లేదు, నేను పర్లేదు, ఉన్న దాంట్లో బాగుందనే మైండ్ సెట్ లో నేను ఎప్పుడు కూడా ఫిక్స్డ్ మైండ్ సెట్ లో నేను కూర్చొని ఉన్నప్పుడు. బట్ ఇన్ని సార్లుగా నాకు ఆడకు వచ్చింది కాబట్టి సార్ కూడా రాంగ్ అడ్రస్ లో వచ్చాడని చెప్పారు కదా. ఏ టైంలో వచ్చాడంటే ఆఫ్టర్నూన్ మంచి ఎండలో వచ్చి జస్ట్ వేరే అడ్రస్కి వెళ్ళబోయి నా దగ్గర అడ్రస్ అడగటానికి వచ్చాడు. వచ్చినప్పుడు వెస్టీజ్ అనగా నాకు ఒక వచ్చిన థాట్ ఏంటంటే, ఎన్నిసార్లు వెస్టీజ్ అనేది నేను ఎందుకు వింటున్నాను, సంథింగ్ ఏదో నాకు ఇక్కడి నుంచి తెలియాలేమో, లేదంటే ఏదో తెలుసుకోవాలేమో అని చెప్పేసి ఏమున్నాయని అంటే దాంట్లో ప్రోడక్ట్స్ ఉన్నాయని చెప్పాడు. జస్ట్ అదిగో ఆ ప్రోడక్ట్స్ తీసుకున్నాను, ప్రోడక్ట్స్ కనెక్ట్ అయ్యాను. కానీ తర్వాత బిజినెస్ అనే మైండ్ లేదు కాబట్టి చెప్పాను కదా, ఫిక్స్డ్ లాక్ చేసి పెట్టుకున్నాను నా మైండ్కి, ఇక ఏమి చేయకూడదు. ఎందుకంటే బిఫోర్ నేను కొన్ని కంపెనీల్లో కానీ ఎటువంటి ఆలోచన, బిజినెస్ అంటే నాకు చాలా ఇష్టం, బిజినెస్ మైండ్ సెట్ నాది. బట్ దాంట్లో నష్టం ఉంటుంది. బిజినెస్ అంటే బిజినెస్లన్నీ ఒకేలాగా ఉంటాయి, ఇట్లా ఎవరు వచ్చినా కానీ ఇలానే ఉంటుంది అనే మైండ్ సెట్ ఉన్న నాకు ఒక్కసారి అసలుకి ఈ బిజినెస్ తెలుసుకోవాలి, ఏమో ఒక ఆపర్చునిటీ ఇది అని ఒక ఆలోచనతోటి నేను, సార్ ఇదేంటి అని అడిగినప్పుడు, "ఆ, సార్ చెప్పిన మాట ఏంటంటే ఇది ఒక బిజినెస్ అని, నీ దగ్గర నేను బిజినెస్ గురించి కాదు ఇంకెవరైనా ఉన్నారా లీడర్స్ అన్నప్పుడు ద గ్రేట్ అప్లైనర్ సురేష్ సార్ గురించి చెప్పారు. వెంటనే నేను చెప్పిన మాట, ఓకే రైట్, ఈ లోపు నేను దీన్ని వాడి చూస్తాను, మీ సార్ని పిలిపించండి అని చెప్పేసి సార్ దగ్గర క్లారిటీ తీసుకున్నాను. తీసుకున్న తర్వాత ఓకే బాగుంది అనుకున్నాను. ఆ తర్వాత సురేష్ సార్ ఇలా రాదు సార్, ఇక్కడ కన్నా కూడా నేను చెప్పింది మీకు ఇంకొంచెం దీని గురించి బాగా డెప్త్ తెలుసుకోవాలన్నా, వాళ్ళకి దీని పవర్ ఏంటి తెలియాలని మీటింగ్స్ కానీ ఇన్వైట్ చేశాడు సార్. అట్లా ఒక 2-3 మీటింగ్స్కి వెళ్ళిన తర్వాత గుంటూరులో ఒక పెద్ద సెమినార్, ద గ్రేట్ లెజెండరీ లీడర్ అనొచ్చు, లేదంటే మనందరికన్నా కూడా స్టార్టింగ్ లో వచ్చేటువంటి సిద్ధార్థ్ సింగ్ సార్, 1,68,00,000 చెక్ ఫర్ మంత్. నాకు అక్కడ కొంచెం కాదు చాలా వరకు క్లారిటీ వచ్చేసింది. ఒక వ్యక్తి ఈ బిజినెస్ లో సేమ్ నాలాగే ఎంటర్ అయ్యి నెలకి 1,68,00,000 తీసుకుంటా అంటే ఇది చిన్న బిజినెస్ కాదు అని అక్కడ డిసైడ్ అయిపోయి, అప్పుడు దాకా నేను లాక్ చేసుకున్నటువంటి నా బ్రెయిన్ లాక్ ఓపెన్ చేశాను. చేసి ఎస్ రైట్, ఈ బిజినెస్ ఏది ఏమైనా చేయాలి, సార్ సాధించాడు అని అంటే ఒక లైఫ్ లో తన ఒక వ్యక్తి జస్ట్ ఒక ఆపర్చునిటీని పట్టుకుంటే ఎంత దూరం వెళ్ళొచ్చు. ఇప్పుడు దాకా అవకాశాలు లేవు అని నేను అనుకుంటున్నాను, చాలా మంది అనుకుంటున్నాం కదా, ఇదే ఎందుకు కాకూడదు అవకాశం అని చెప్పేసి గ్రోత్ మైండ్ సెట్ అప్పుడే నేను ఓపెన్ చేశాను. గ్రోత్ మైండ్ సెట్ అంటే ఏదో ఒకటి చేయాలి, ఉన్నంతసేపు ఏదో ఒకటి సాధించాలనే మైండ్ సెట్ కి నేను కొంచెం ఆ, ముందుకు అడుగు వేయటం ద్వారా మెల్లమెల్లగా నేను ఇంకా ఆ విధంగా వచ్చి నా దీంట్లో సక్సెస్ అవడానికి నా ఫ్యామిలీ లాంటి టీం, ఇప్పుడు అంతా చాలా పెద్ద టీం రన్ చేసుకుంటూ, అందులో మెయిన్ నా ఫ్రెండ్స్ అయినటువంటి రవి, కోటి సారు, రవి సారు, వీళ్ళిద్దరు కూడా ఉండడం నాకు కూడా చాలా బలం. ఎందుకంటే వీళ్ళిద్దరు ఇంటర్మీడియట్ నుంచి నాకు ఫ్రెండ్స్. రవి అయితే ఇక మేమంతా ఫ్యామిలీ మెంబర్స్. సో వీళ్ళ ద్వారా ఇలా ముందుకెళ్తూ ఉన్నాను సార్. వెళ్ళే క్రమంలో నాది చిన్న సక్సెస్ వచ్చినప్పుడు స్టార్టింగ్ లో నా మైండ్ సెట్ వేరే ఉండేది. ఎందుకంటే ఈ బిజినెస్ అనేది జస్ట్ ఏదో నార్మల్ గా చేసుకుంటూ పోతే గ్రోత్ వచ్చిద్దేమో అనుకున్నా నేను. బిజినెస్ కి ఇది ఇంటర్నేషనల్ బిజినెస్, దీనికి ఇన్ని రకాలుగా మనం అప్డేట్ అవ్వాలి, మారాలి, ఇవన్నీ తెలియదు. తెలియకపోవటం వల్ల స్టార్టింగ్ 2-3 నెలలు వచ్చినటువంటి సిస్టమ్కి వచ్చిన 3 నెలల దాకా కూడా పెద్దగా ఏం చేంజెస్ లేవు. తర్వాత ఎప్పుడైతే మీటింగ్ టు మీటింగ్ వెళ్తూ ఉన్నానో అక్కడ నా యొక్క మైండ్ సెట్ మారుతుంది. నేను డైలీ ఏదో ఒక కొత్త విషయం నేర్చుకోవడానికి, కొత్తగా ఏదో చేంజ్ అవడానికి నాకు ఆ మీటింగ్స్ ఉపయోగపడతా ఉన్నాయి. ఓకే రైట్, ఇది కాదు ఇది కాదు అని ఎప్పుడైతే నా మెల్లమెల్లగా చేంజ్ అవుతున్నానో,
చేంజ్ అయ్యే కొంది నా యొక్క ఇన్కమ్ లో చేంజెస్ వస్తుంది. నా మాట మారే కొంది నా ఇన్కమ్ లో చేంజ్ వస్తుంది. నా డ్రెస్ కోడ్ ఇవన్నీ కూడా ఎక్కడ వచ్చినాయి అంటే నాకు మన గ్రేట్ లెజెండరీ లీడర్ మహాగురుజీ ఎంఎస్ఆర్ సార్ చెప్పే మాటలు బాగా ఇన్స్పైర్ చేసినాయి. అట్ ది సేమ్ టైం ప్రతిరోజు నా పక్కనే ఉండి నా సక్సెస్ లో భాగమవుతున్నటువంటి మై గ్రేట్ మెంటర్ లీడర్ సురేష్ సార్ చెప్పే మాటలు నన్ను బాగా ఇన్ఫ్లుయెన్స్ చేసినాయి. అయితే ఈ వెళ్ళే క్రమంలో నేను గమనించినటువంటి కొన్ని విషయాలు ఈ చిన్న సక్సెస్ లో మన ఫ్యామిలీకి నేను షేర్ చేయాలనుకుంటున్నాను. ఎందుకంటే ఏది కూడా సక్సెస్ అనేది కానీ నాలెడ్జ్ అనేది కానీ మనం ఎప్పుడైనా ఇస్తూ ఉంటే ఇంకా డెవలప్ అయ్యింది. ఇది ఒక్కడిని చేసే బిజినెస్ కాదు, ఇది ఒక టీంతో చేసే బిజినెస్. నాతో పాటు మన టీం అంతా కూడా ఆ, చాలా ఈ నాలెడ్జ్ని తీసుకొని కనుక ముందుకు వెళ్ళగలిగితే అల్టిమేట్ గా అందరం సక్సెస్ అవుతాం అని నా పాయింట్ ఆఫ్ వ్యూలో నేను చెప్పే చిన్న చిన్న మాటల్లో ఏదైనా మిస్టేక్స్ కానీ నెగిటివ్స్ ఉంటే వదిలేని లీడర్స్, ఉపయోగపడే పాయింట్ ఉంటే ఖచ్చితంగా అది తీసుకొని ఆ ఒక్క పాయింట్ తో ముందుకెళ్తే ఖచ్చితంగా మన లైఫ్ మారిద్దని నా ఉద్దేశం. ఇవాళ నేను చెప్పాలనుకున్న టాపిక్ ఏంటి, లీడర్ గా వెస్టీజ్ ఎస్పెషల్లీ అది గమనించండి. వెస్టీజ్ లో లీడర్ గా మారాలంటే మనం ఏం చేయాలి, అసలు లీడర్ ఎందుకు మారాలి సార్, లీడర్ అంటే ఏంటి, ఒక్కసారి కానీ మీరు ఆలోచిస్తే లీడర్ అంటే ఏంటి ఒక మీనింగ్ ఎవరికైనా తెలిసి ఉంటే, మీకు తెలిసి ఉంటే అని కాదు, మీకు అర్థమై ఉంటే ఆ అర్థం ఏంటో ఒకసారి మెసేజ్ చాట్ బాక్స్ లో ఒకసారి చెప్పండి లీడర్స్, ఒక్క 30 సెకండ్స్. లీడర్ అంటే ఏంటి, లీడర్కి ఎందుకు ఉండాలి, లేదా లీడర్ మీనింగ్ ఏంటి? కింద అందరికి కూడా చాట్ అని ఉంటుంది అక్కడ జస్ట్, ఎందుకంటే నేను ఒక్కడనే మాట్లాడుకుంటా వెళ్ళి ఏ ఊరికి అర్థమవుతుంది అర్థం కావట్లేదు అని తెలియట్లేదు కాబట్టి కింద చాట్ బాక్స్ లో చాట్ అని ఉంటుంది. లీడర్ అంటే మీ దృష్టిలో ఏంటి అసలుకి? నడిపించేవారు, కిరణ్ మాయ మేడం. గోపి సార్ నాయకుడు, లీడర్ ఈజ్ ద ఫాదర్. ముందు ఉండి నడిపించేవాడు లీడర్ సార్. అంతేనా? మిగతా వాళ్ళు ఎవరు జూమ్ వింటలేదా లేకుంటే అర్థం కావట్లేదా? మీరు కొత్తగా ఎతకొద్దు, మీ మైండ్ లో ఏముంది, ఎస్ మీరు లీడర్ కదా నేనేంటి, ఏదైనా చెప్పిందే చెప్పొచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఒకరు చెప్పారని కొత్త పదాలు ఏం ఎతకొద్దు, టైం వేస్ట్ చేయొద్దు. సార్ ముందుండి నడిపించే వారిని లీడర్ అంటారు. థ్యాంక్ యూ మేడం. జస్ట్ చాట్ బాక్స్ చేయండి, ఎందుకంటే వాయిస్ తీసుకుంటే అందరం కూడా ఎందుకు ఇంటరాక్ట్ చేస్తున్నా అంటే మనకై మనము ఏం ఫీల్ అవుతున్నాం మనకు తెలియాలి, మన మనసులో ఏది ఉందో అది జనంకి తెలియాలి. రెండోది మనకు తెలియాలి. జనం గురించి పక్కన పెడదాం, ఓకేనా? నా ఉద్దేశం ఏంటంటే జూమ్స్ వింటున్నాం కానీ ఇంటరాక్ట్ అవ్వట్లేదు. దాంట్లో మనం ఎప్పుడైతే ఇంటరాక్ట్ అవుతూ వెళ్తుంటామో ఇంకొంచెం నాలెడ్జ్ వస్తుంది, ఇంట్రెస్ట్ కూడా ఉంటుంది. వాళ్ళ టీంని లీడర్ సక్సెస్ అంటే చేయాలి అని థింక్ ఉన్నవారు. ఓకే రైట్. దినేష్ సార్ మీరు మ్యూట్ లో పెట్టలేదు. ఒక్కసారి సార్ అందరిని మ్యూట్ చేస్తున్నాను, ఇంకా ఎవరు అన్మ్యూట్ చేసుకోలేరు. అదే అన్నిటి ఆప్షన్ ఇద్దు తర్వాత. ఓకే సార్, అందరిని మ్యూట్ చేసేసాను. ఓన్లీ కోహోస్ట్ మాత్రమే అన్మ్యూట్ ఇవ్వగలుగుతారు. థ్యాంక్ యూ, ఎందుకంటే మధ్యలో డిస్టర్బెన్స్. ఓకే, థ్యాంక్ యూ లీడర్స్. చాలా మంది రెస్పాండ్ అయిన మీ అందరికి థ్యాంక్ యూ. లీడర్ అంటే వాళ్ళు నిజమే నడిపించే వాళ్ళు, దారి చూపించే వాళ్ళు, టీమును బాగా లైడ్ తీసుకొని సక్సెస్ చేసేవాళ్ళు, అన్ని అర్థాలు వస్తాయి. ఎస్, లీడ్ చేసేవారే లీడర్ కాబట్టి మనం లీడర్ గా ఉండాలి, నేను లీడర్ గా ఉండాలి. ఎందుకు లీడర్ గా ఉండాలంటే నేను ఒక గొప్ప టీం నిర్మించాలనుకుంటున్నా. ఎందుకు టీం నిర్మించాలంటే ఈ టీంతోనే సక్సెస్ ముడిపడి ఉంది ఈ బిజినెస్ లో. మరి మంచి టీం నిర్మించాలి, మంచి లీడర్ కావాలంటే అసలు లీడర్ అనేవాడు దేని గురించి ఆలోచించాలి, ఇప్పుడు ఎలా అప్డేట్ అవ్వాలి, ఎలా నేను ముందుకు వెళ్ళాలి అనే ఆలోచన మనం కనుక కలిగి ఉంటే ఖచ్చితంగా లీడర్ అవుతాము, ఒక స్ట్రాంగ్ టీం నిర్మిస్తాం. అది ఖచ్చితంగా మనం అందరం చేయలేకపోతే లీడర్ గా ఎప్పటికి ఎదగలేము. ఈ బిజినెస్ లో ఎస్పెషల్లీ ఎస్టేజ్ లీడర్ గా మనం ఎదగకపోతే మనం లీడ్ చేయలేము. ఉంటామంతే, జస్ట్ వెళ్తాము, చప్పట్లు కొట్టడం రావటం ఇవన్నీ ఉంటాయి. లీడర్ గా మనం ఎదగటానికి చాలా చాలా ఉంటాయి సార్. అందులో నాకు తెలిసినవి కొన్ని అది నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. లీడర్ అనేవాడు ఎప్పుడు కూడా కొత్త విషయాలు నేర్చుకుంటా ఉండాలి మనం, ఓకేనా? ఫస్ట్ పాయింట్ వైజ్ చూసుకుంటే లీడర్ అనే మైండ్ సెట్ లో మనం ఇన్స్పైర్ గా ఉండాలి, ఇన్స్పైర్ చేయాలి మనుషుల్ని. కన్విన్స్ చేసే విధంగా ఉండకూడదు. కన్విన్స్ అంటే
వెళ్ళేసి స్టార్టింగ్ లో వచ్చినప్పుడు కన్విన్స్ చేస్తుంటాం. సార్ ఈ బిజినెస్ మంచిది, సూపర్ సార్, ఇది రండి సార్ ప్లీజ్ సార్. కన్విన్సింగ్ అనేది జస్ట్ కొంతవరకే పనికొచ్చింది లీడర్స్. లీడర్ అనేవాడు ఇన్స్పైర్ చేస్తూ ఉండాలి, ఎప్పటికప్పుడు కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉండాలి. ఇన్స్పైర్ అంటే నీ టీంతో నువ్వు మాట్లాడేటప్పుడు ఎస్ మా లీడర్ ఇతను అని చెప్పే విధంగా మనం ప్రవర్తించగలగాలి. మా లీడర్ ఇతను అని చెప్పే విధంగా మనం చెప్పుకునే విధంగా మన యొక్క మాట తీరు కానీ, డ్రెస్ కోడ్ కానీ, ఇవన్నీ అక్కడ కనపడుతూ ఉండాలి. అలా కనపడినప్పుడు మనం ఎక్కడున్నా కూడా మన టీం మన వైపే చూస్తుంటది. అలా ఇన్స్పైర్ గా చేయటానికి మనం ఏం చేస్తున్నాం డైలీ కూడా మనం ఇది ఒకసారి చెక్ చేసుకుంటే ఆ, మనకు అర్థమైద్ది. ఎందుకంటే సార్ ఈ బిజినెస్ లో ఎస్పెషల్లీ లీడర్ ఏం చెప్తాడో అది టీం చేయదు. ఇది 100%. నేనున్నాను, రవి సార్ ఇది చెయ్యండి అని అంటే రవి సార్ చేయడు. రవి సార్ ఇది చెయ్యండి అని చెప్పే ముందు నేను చేసి రవి సార్ ఇది చేయండి ఇలా చేయండి అంటే చేస్తాడు. మీరు దానికి బెస్ట్ ఎగ్జాంపుల్, ద వండర్ఫుల్ ఎగ్జాంపుల్ ఏమైనా ఉంది అని అంటే మన గ్రేట్ లీడర్, మన లెజెండ్ లీడర్ ఎంఎస్ఆర్ గారు. ఎందుకని మనం ఎక్కడ పడితే అక్కడ కింద కూర్చోగలుగుతున్నాం, ఎక్కడ పడితే అక్కడ కంఫర్ట్ జోన్ వదిలేస్తున్నాం అంటే ద గ్రేట్ లీడర్ ఏం చేస్తున్నాడో, ఇది మంకీ బిజినెస్. మంకీ టు మంకీ, కోతి ఏమైతే చేస్తాం ఇంకో కోతి అలా చేస్తుంది, అలాంటి బిజినెస్ ఇది. చిన్న పాయింట్ ని మనం కనుక కరెక్ట్ చేసుకోగలిగితే పెద్ద పెద్ద రిజల్ట్స్ తీసుకోవచ్చు. సార్ ఏం చేస్తున్నాడు సార్, ఎక్కడ కూడా ఆడంబరాలకు పోవట్లేదు, ఎక్కడ కూడా లగ్జరీస్ గా ఉండట్లేదు. సార్ ఏదైతే చేస్తున్నాడో మాక్సిమం మన టీంలో మనం అదే చేయగలుగుతున్నాం. అందరం కాదు, కొంతమంది. ఇదే మైండ్ సెట్, ఇక్కడ మైండ్ సెట్ మారింది. సో ఒక లీడర్ గా నేను చేయకుండా కింద టీంతో చేయించాలంటే ఇక్కడ ఎవరు కూడా ఏమంటారు అమాయకులు లేరు, ఎవరు కూడా ఆ, తక్కువ వాళ్ళు లేరు. ఎవరి కాళ్ళే నేను ఎక్కువ, నేను కరెక్ట్, నేను ఇది అనుకుంటారు. సో యాజ్ ఎ లీడర్ గా మనం ఏదైతే చేయాలనుకుంటున్నామో, చెప్పాలనుకుంటున్నామో, చేయాలనుకుంటున్నామో ముందు నేను చేయాలి. ఇదిగో ఈ పాయింట్ నేను తీసుకున్నా. ఒకప్పుడు స్టార్టింగ్ లో నేను ఈ బిజినెస్ లోకి స్టార్టింగ్ లో అంటే 10 నెలలు 11 నెలల క్రితం వచ్చినప్పుడు కావల్లో 2-3 సెమినార్స్ అటెండ్ అయినప్పుడు చాలా సార్లు ఫోటో అనగానే జస్ట్ నాకున్నటువంటి ఆలోచన ఏంటంటే కింద కూర్చోకూడదు. అప్పుడు దాకా నా మైండ్ సెట్ ఏంటిది, కొంచెం మెడికల్లో ఉన్నాను కాబట్టి అతి శుభ్రం ఇది ఎక్కువ ఉండేది నాకు. ఈ శుభ్రం అనేది ఏంటంటే కింద కూర్చుంటే మట్టి అయిద్దేమో, కింద కూర్చోవటం ఏంటి, స్నానం చేయించాం నీట్ గా ఉన్నాం, ఈ మైండ్ సెట్ లో ఉన్న నాకు ఆ గురువు గారు ఎప్పటి నుంచి గమనిస్తున్నా నాకు తెలియదు కానీ మన సార్ ఎంఎస్ఆర్ గారు ఒకసారి డైరెక్ట్ గా చెప్పారు, ఆనంద్ సార్ మీరు మీరు కూర్చుంటే మీ టీం కూర్చుంటది అన్నాడు. ఎందుకంటే ఫోటో అనగానే ఇప్పుడు ఫస్ట్ నేను వెళ్ళినప్పుడు ఒక్కడనే వెళ్ళాను, తర్వాత 5గురు, తర్వాత 15 మంది, తర్వాత ఒక 20 మంది, ఇట్లా వెళ్ళేటప్పుడు ఏంటంటే నేను ఏం చేస్తే టీం అది చేస్తున్న సంగతి నాకు తెలియదు. సార్ గమనించి డైరెక్ట్ గా చెప్పిన మాట, మీరు కింద కూర్చుంటే ఖచ్చితంగా మీ టీం కూడా కూర్చుంటది అనగా నాకు అప్పుడు దాకా ఆలోచన ఏముందంటే ఎందుకని నేను ఈ పని చేయలేకపోయాను, నాకు తెలుసు బట్ నాకు అది తెలిసినా కూడా దాని గురించి ఒక ఆలోచనే లేదు. నేనేం చేస్తే అది చేస్తుందని ఒక్కసారి కూర్చున్నాను సార్. ఇక్కడ కింద కూర్చోవడం గురించి నేను ఎక్కువ మాట్లాడట్లేదు, అక్కడ జరిగిన రిజల్ట్ గురించి చెబుతున్నా. యాజ్ ఎ లీడర్ గా నేను ఏం చేస్తే ఆ టీం ఏం చేస్తుందో గమనించా. నేను కూర్చున్నాక ఆటోమేటిక్ నేను ఏం చెప్పలేదు, ఆటోమేటిక్ అందరి మైండ్ సెట్ మారిపోయింది. ఒక 10 మంది 12 మంది అట్లా కూర్చున్నారు. నిజమే, రిజల్ట్ అక్కడి నుంచే స్టార్ట్ అయింది నా మైండ్ లో. ఎస్ రైట్, లీడర్ గా నేను ఏది ఎక్కువ చెప్పకూడదు, నేను ఎక్కువ చేసి దాని గురించి వీలైతే చెప్పడానికి ట్రై చేయాలి. చెయ్యకుండా కనుక చెప్పానా రిజల్ట్ రాదు. అది ఆ రోజు స్టార్ట్ అయింది సార్. ప్రతి చోట కూడా నేను ఇంకా ఎక్కువ నేను చెప్పాలంటే దానికన్నా ముందు చెయ్యాలి అని చెప్పి డిసైడ్ అవటం వల్ల ఆ విధంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ దాన్ని అక్కడ ఏం చేశానంటే నేను వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేశా. చాలా సార్లు అంటుంటాం కదా, ఇన్ఫ్లుయెన్స్ చేసే విధంగా ఉండాలి, నన్ను ఇన్ఫ్లుయెన్స్ చేయొద్దు. ఇన్ఫ్లుయెన్స్ అనేది మాటలతో చేయకూడదు, ఈ బిజినెస్ లో చేతులతో చేయాలి. చేతులతో చేయగలిగితే ఆటోమేటిక్ అక్కడ కనపడుతుంది రిజల్ట్. సో ఆ విధంగా నేను ఆ మైండ్ సెట్ మార్చుకున్నాక ఫస్ట్ 2-3 నెలలు చెప్పాను కదా సిస్టంలో అంతగా లేని యాక్టివ్ గా మీటింగ్స్ వెళ్ళిన తర్వాత థర్డ్ మంత్ లోనే బ్రాంజ్ డైరెక్టర్ అయ్యాను. బ్రాంజ్ డైరెక్టర్ అయిన తర్వాత మన టీంలో కొంత మన మీద రెస్పెక్ట్ వచ్చుద్ది, కొంత మనం చూసే విధానం మారుద్ది. ఎస్ రైట్, మా లీడర్ కూడా చెక్ వచ్చింది, మా లీడర్ చెక్ కనపడుతుంది, మా లీడర్ ఎదుగుతున్నాడు అనేది కనపడుద్ది. నెక్స్ట్ మంత్ ఆన్వర్డ్స్ సిల్వర్ డైరెక్టర్, బ్రాంజ్ బ్రాంజ్ టు సిల్వర్ అయ్యాను. సిల్వర్ అయిన తర్వాత ఇంకొంచెం లీడర్స్ చూసే విధానం మారుద్ది. అక్కడికి వచ్చిన తర్వాత నా మైండ్ అంతకు మించి అప్డేట్ అయిందంటే నో, ఇక అక్కడ ఆగింది. ఆగినప్పుడు నేను తీసుకోవాల్సిన స్టెప్ ఏంటంటే మళ్ళా కంటిన్యూస్ లెర్నింగ్, ఏం చేయాలి మళ్ళా మీటింగ్కి వెళ్ళినప్పుడు నాకు అర్థమైన విషయం ఏంటంటే చిన్న చిన్న అప్డేట్స్ ఉన్నాయి దాంట్లో. ఆ చిన్న చిన్న అప్డేట్స్ లీక్స్ పట్టుకొని ముందుకెళ్తూ ఏంటి ఆ లీక్స్ అంటే
ఎల్ఓబి అనే పదాన్ని విన్నా నేను. ఎల్ఓబి అంటే ఏంది సార్ అంటే, కొన్ని వీడియోస్ నేను కంటిన్యూగా ఓన్లీ మీటింగ్స్ చూడలేదు లీడర్స్. ఖచ్చితంగా యూట్యూబ్ లో ఈ బిజినెస్ గురించి అదొక, నేను ఏ పని తీసుకున్నా కానీ ఒక పిచ్చి బట్టి దాని గురించి రీసెర్చ్ చేస్తా. సక్సెస్ అప్పుడే చూసుకోవాల్సిన అవసరం లేదు, నాలెడ్జ్ తీసుకోవాలి. ఆ నాలెడ్జ్ త్రూ సక్సెస్ వచ్చింది, అది నాకు ముందే తెలుసు. ఏదన్నా ఒక పని చేయాలంటే ఆ పనికి తగ్గ ఎక్స్పీరియన్స్ ముందు మనం తీసుకోవాలి. ఎక్స్పీరియన్స్ పెరిగే కొద్ది దాంట్లో డబ్బులు వస్తాయి. ఇది నా బిఫోర్ నేను చేసిన జాబ్స్ లో కావచ్చు, కొన్ని బిజినెస్ లో కావచ్చు, నాకు తెలుసు. సో ఆ విధంగా ఏంద్రా ఎల్ఓబి అని చూస్తే, ఎల్ఓబిలో చెక్కు డబల్ అయ్యిద్ది, అప్పుడు దాకా ఉన్న డబ్బులకి డబల్ వస్తాయి. వెస్టేజ్ లో ఎల్ఓబి అంటే అసలుకి హైయెస్ట్ ఇన్కమ్ అని ఈ విధంగా చెప్తా ఉంటే, ఓకే ఎల్ఓబి అంటే పూర్తిగా అయితే నాకు తెలియదు. ఒకటి మాత్రం తెలుసు, ఎల్ఓబి అనేది వస్తే డబ్బులు పెరుగుతాయి, చెక్కు పెరిగిద్ది. ఫస్ట్ థర్డ్ మంత్ బ్రాంజు, ఫోర్త్ మంత్ లో సిల్వరు. అక్కడ నాకు 3 నెలలు మళ్ళీ రూ. 100, రూ. 100, రూ. 100. బట్ నా లైఫ్ లైన్కి రవి సార్కి, కోటి సార్కి 5,000, 7,000, 8,000, 9,000 ఇట్లా డబ్బులు వస్తున్నాయి. పైన లీడర్కి డబ్బులు రావట్లా. ఇక్కడ నేనేం చేయాలి? జనం నన్ను చూసి వేరుగా, ఇంట్లో వాళ్ళు కూడా, ఏంటి నీకు ఈ బిజినెస్ తెలుసా లేదా, ఈ బిజినెస్ నువ్వు కరెక్ట్గా చేస్తున్నావు లేదా, కింద వాళ్ళకి డబ్బులు రావడం ఏంది, పైన నీకు రాకపోవడం ఏంది? బట్ నాకు తెలుసు, నేను ఆ పాయింట్లు అప్డేట్ అయ్యాను. కింద వాళ్ళకి డబ్బులు ఇప్పిస్తే కింద లీడర్ అనే వ్యక్తి స్ట్రాంగ్ అవుతాడు. స్ట్రాంగ్ అయిన తర్వాత ఆ స్ట్రాంగ్నెస్ ఒక్కసారిగా మనకు ఫోకస్ అయ్యిద్ది. నాకు తెలుసు, ఈ ఈ లైన్ లో 6,000 పాయింట్లు మినిమం, 5,625, టోటల్ గా 6,000 పాయింట్లు రావాలి ఒక లైన్ లో అని ఫిక్స్ అయ్యా. నా గోల్ ఎంత ఎక్కడ ఉంది? ఓన్లీ 6,000 పాయింట్లు తీసుకెళ్తామని. ఈ 6,000 పాయింట్లు అనేది నేను ఎందుకు చదువుతున్నా అంటే, మన కిందున్న లీడర్కి మనం సపోర్ట్ చేస్తేనే మనకు 6,000 పాయింట్లు వస్తాయి. మరి మన కిందున్న లీడర్ మన లైఫ్ లైన్ మనం సపోర్ట్ చేసేటప్పుడు అతను స్ట్రాంగ్ అవుతాడా లేదా? మెంటల్లీ ఆయన స్ట్రాంగ్ అవుతాడు. బయట వ్యక్తులు కూడా అతను లీడర్ గా క్రియేట్ చేస్తారు. ఒక లీడర్ ఇంకో లీడర్ క్రియేట్ చేయగలడు కాబట్టి, ఆ లైన్ లో 6,000 పాయింట్లు, ఇంకో లైన్ లో 6,000 పాయింట్లు, ఇట్లా మాక్సిమం ఫిఫ్త్ కాదు సిక్స్త్ మంత్ కల్లా సార్ 2 లైన్లు ఎల్ఓబి తీసుకోగలిగాను. జస్ట్ సిస్టంలోకి వచ్చినటువంటి, కరెక్ట్ చెప్పాలంటే ఆ ఫస్ట్ 3 నెలలు వదిలేస్తే 4 నెలల కల్లా వర్క్ కరెక్ట్ గా చేసి, 4 అంటే టోటల్ సిస్టంలోకి వచ్చిన 7 నెలల కల్లా 42,000 చెక్ వెళ్ళిపోయింది. అప్పుడు నన్ను చూసే విధానం మారిందా లేదా? అదే నేను మాటలు చెప్తా ఈ నాలెడ్జ్ ఇంప్రూవ్ చేసుకోకుండా నా పాటికి రోజు చేసిన పని చేసుకుంటా పోతే, నా డౌన్ లైన్ లో లీడర్ స్ట్రాంగ్ అవడు, నేను స్ట్రాంగ్ అవను. ఇప్పుడు ఏం చేయాలి అందరమీ? ఇక్కడ ఒక పాయింట్ తీసుకోండి. ఎల్ఓబి అంటే ఏందో ఒక్కసారి అందరం కూడా, ఏ అయితే లెవెల్స్ లో ఉన్నారు మీరు, ఆ ఎల్ఓబి వచ్చిందా లేదా చూసుకోండి. రావడానికి ఏం చేయాలి, ఏ లీడర్స్ తో మాట్లాడాలి, ఏ లీడర్ ని మనం ఇన్ఫ్లుయెన్స్ చేయాలి, ఏ లీడర్ మనం ఇన్స్పైర్ చేయాలి చూసుకొని, ఆ లీడర్ సపోర్ట్ చేయాలి మనం. ఇన్స్పైర్ చేయటం అంటే, ఇన్ఫ్లుయెన్స్ చేయటం అంటే ఓన్లీ డైలాగ్స్ తో కాకుండా మన కష్టం అక్కడ ఆ లీడర్స్ తో ఉండాలి. మన కష్టం ఎప్పుడైతే ఆ లీడర్స్ తో ఉంటుందో, ఆ లీడర్ నీతో ఉండే రిలేషన్షిప్ మారుద్ది. సో ఆ విధంగా నేను తీసుకున్న తర్వాత ఇంకొంచెం అప్డేట్ అయ్యి ముందుకెళ్లే క్రమంలో అక్కడ నాకు ఇంకొక ప్రాబ్లం వచ్చింది. ఏంటి ఆ ప్రాబ్లం అంటే, బిజినెస్ కొత్త, పూర్తిగా నాకు ఇది ఏంటనే తెలియదు. ఈ బిజినెస్ లో వచ్చిన తర్వాత ఏంటంటే గ్రోత్ అవటమే తెలుసు. అక్కడ నాకు అర్థమైన విషయం ఏంటంటే, ఇంకా చెక్కు పెరగాలి అంటే ముందుకెళ్ళాలి, క్యాడర్లు మారాలి. కొత్త కొత్త సబ్జెక్టులు ఎవరు కూడా పెద్దగా నాలెడ్జ్ గురించి నాకు చెప్పట్లేదు. ఎస్ రైట్, స్టార్ అవ్వాలి. తర్వాత గోల్డ్ అయ్యాను, గోల్డ్ 2 LOB అంటే గోల్డ్ లోన్ తీసుకున్నా. స్టార్ అయితే సైడ్ పాయింట్లు తగ్గుతాయి, తర్వాత ఇవి వస్తాయి వస్తాయి అని చెప్పంగానే మళ్ళీ ఓకే రైట్, ఇది రెండు బాగా సక్సెస్ అయినాయి కదా, 7 నెలల కల్లా 52,000కి వెళ్ళిపోయాయి మళ్ళీ 8 నెలల కల్లా. తర్వాత అదేంటి మన ఫుల్ ఆఫర్లు 66,000కి వెళ్ళిపోయింది చెక్. ఇప్పుడు నా గోల్ ఎక్కడ ఉందంటే, ఇంక ఇబ్బంది లేదు కావాలి, వీళ్ళు స్ట్రాంగ్ అయ్యారేమో, అప్పటికి నాకు పూర్తిగా తెలియదు. ఇంకా స్టార్కి వెళ్దామని చెప్పేసి ప్రయత్నం చేసి, స్టార్ కూడా ఇదే మోడల్లో ఒక 3 నెలలు కూర్చొని స్టార్ అయిపోతా. ఒక్క నెల, 1.5 నెల, 2 నెలలు వర్క్ చేశాను, పాయింట్స్ వచ్చినాయి. బట్ అక్కడ స్ట్రాంగ్ లీడర్ నేను చూజ్ చేసుకోలేదు. స్ట్రాంగ్ లీడర్లుగా నేను ఎదగలే. ఇంకా అక్కడ దాకా నా నాలెడ్జ్ అప్డేట్ అయి ఉంది. వెంటనే ఆ లైన్లో వచ్చి పీవీలన్నీ కూడా ఒక 1,500, 1,450 వచ్చేసి అవి జీరో అయిపోయినాయి. ఇప్పుడు నా ఆలోచన ఏమైందంటే, అవును ఇప్పుడు దాకా ఆలోచించిన విధానం కరెక్ట్ గానే ఉంది, ఎందుకు ఇది ఫెయిల్ అయిందని చూస్తే, ఈ కింద ఉన్న లైన్లు ఇంకా స్ట్రాంగ్ అవ్వాలా నాకు. నాకు ఎల్ఓబి వచ్చింది, వాళ్ళు ఇంకా స్ట్రాంగ్ అవ్వాలా. వాళ్ళకి నాలెడ్జ్ ఇవ్వాలంటే నేను పక్కకి వెళ్ళకూడదు. ఎస్, ఈ బిజినెస్ పరిగెత్తేది కాదు, ఈ రోజుకి ఈ రోజు పరిగెత్తకూడదు అని చెప్పేసి మళ్ళా దాన్ని, ఆ స్టార్ అనే దాన్ని పూర్తిగా పక్కన పెట్టేసి మైండ్ లోంచి, నేను ఎల్ఓబిలు 2 తీసుకుంటూ కింద వాళ్ళకి కూడా సేమ్ అదే విధంగా రావాలి, అవసరమైతే నన్ను మించి కూడా చెక్కు ముందుకు వెళ్ళొచ్చు అని చెప్పేసి, ఆ విధంగా నాకున్న నాలెడ్జ్ ఇంకొంచెం అప్డేట్ చేసి, ఇప్పుడు నాకు ఫ్రీ టైం ఒకటి వచ్చింది. ఏంటి ఆ ఫ్రీ టైం అంటే, ఇంకో లైన్ లో ఫోకస్ చేసే కన్నా కొత్త నాలెడ్జ్ గురించి నేను ఆలోచించాలి.
టీంకి ఏదైనా ఇవ్వాలి. కింద ఉన్న రవి సార్ ఏం చేస్తున్నాడు, ఇటు సైడ్ కోటి సార్ ఏం చేస్తున్నాడు, వీళ్ళని మానిటరింగ్ చేసుకోవడానికి నాకు కొంచెం ఫ్రీ టైం వచ్చింది. నేను రెస్ట్ తీసుకుంటూనే ఈ ఫ్రీ టైం మనం కొంచెం నాలెడ్జ్ మీద పెట్టామంటే టీంకి కొత్త సబ్జెక్ట్ ఇవ్వచ్చు అని చెప్పేసి అట్ట కొత్త సబ్జెక్ట్ ఇచ్చుకుంటూ ముందుకెళ్లే క్రమంలో ఇంకో పాయింట్ నేను కనెక్ట్ చేసుకున్నాను. అదే ఏంటంటే కనెక్టింగ్. కనెక్టింగ్ ఏంటి కనెక్టింగ్? ఫస్ట్ ఏం చెప్పాను, ఇన్స్పైర్ చేయాలి, ఇన్ఫ్లుయెన్స్ చేయాలి టీంకి. రెండో పాయింట్ కనెక్టింగ్ గా ఉండాలి, కనెక్టెడ్ గా ఉండాలి మన మాట. ఏంటి కనెక్టెడ్ అంటే మీరు గమనించిన లీడర్స్, ఎప్పుడు కూడా టీంతో మనము కనెక్టింగ్ తో ఉండాలి, ఒక రిలేషన్షిప్ లో ఉండాలి. అంతేగాని నెలాఖరులో పీవీల కోసమో సిఎన్సీల కోసమో లేదంటే వాళ్ళు లెవెల్ తగ్గి ఎల్ఓబి పాయింట్ తగ్గుతున్నాయనో మనకు పీవీలు తగ్గుతున్నప్పుడు మనం మాట్లాడితే వాళ్ళ యొక్క ఆలోచనలు ఎలా ఉంటాయి చెప్పండి? వీడు ఓన్లీ బిజినెస్ గురించే మాట్లాడుతున్నాడు, వీడితో అసలు వస్తుంది ఆ రిలేషను? దానికి మీరు ఎప్పుడైనా గమనించండి. ఆ, చాలా వరకు మనకు తెలియకుండా అది మనం ఏది కూడా కావాలని ఊరిని ఎప్పుడు చేయము. జనరల్ గా ఎలా ఉంటది అంటే, ఒక ఎగ్జాంపుల్ చెప్తే మీకు, ఎలక్షన్స్ మూమెంట్ లో మనకి రాజకీయ నాయకులు వస్తారు. ఎప్పుడో ఓట్లప్పుడు వచ్చాడు ఎమ్మెల్యే, మొత్తానికి ఏదో చేసాడు, ఇన్ఫ్లుయెన్స్ చేశాడు, ఫస్ట్ చెప్పినట్టు ఇన్ఫ్లుయెన్స్ చేసి మనల్ని ఇన్స్పైర్ చేసి ఓట్లు వేయించుకొని వెళ్ళిపోయాడు. వెళ్ళిన తర్వాత ఇంక 5 సంవత్సరాలు నీకు కనపడలా, ఎక్కడన్నా చూద్దామని కూడా నియోజకవర్గంలో లేడు. మళ్ళా ఎలక్షన్స్ వస్తున్నాయని కానీ మళ్ళీ వచ్చాడు. ఇప్పుడు వచ్చి మళ్ళీ ఓటు అడిగితే ఎలా ఉంటది లీడర్స్? ఒకసారి ఆలోచించండి. ఆటోమేటిక్ ప్రతి ఒక్కరు మైండ్ సెట్ ఏమంటది, వీడు ఎప్పుడో ఓట్లప్పుడు వచ్చాడు, మళ్ళీ ఇప్పుడు వచ్చాడు, వీడికి ఓటు వేయాలా? సింపుల్. అక్కడ కనపడుతుందా లేదా? ఎందుకు ఆ ఎగ్జాంపుల్ చెప్పానంటే, మనం కూడా మన లీడర్స్ తో కనెక్టింగ్ గా ఉండాలి, అలా ఉండకూడదు. ఓటు కోసం రాజకీయ నాయకులు వచ్చినట్టు, రాజకీయ నాయకులు నేను తప్పబట్టి అందరూ అట్లా లేరు, దాని గురించి వదిలేసేయండి, నెగిటివ్కి వెళ్ళొద్దు. నేను మాట్లాడేదంతా కూడా ఒక పీపుల్ తో కనెక్ట్ అవటం. మన మైండ్ సెట్ ఎలా ఉండాలంటే, ఎస్ ఇతను నా ఓటరు, ఇతను నా ప్రజలు, ఇది నా టీము, ఇది నా ఫ్యామిలీ అనే విధంగా కనుక కనెక్టింగ్ కనుక ఉండగలిగితే మనము ఆటోమేటిక్ గా మనం ఎక్కడున్నా లీడరే. యు బికమ్ ఏ లీడర్. నేను లీడర్ గా గుర్తిస్తాను, నేను లీడర్ గా ఎన్నుకుంటారు. ఎవరు కూడా లీడర్ అవ్వాలంటే ఇవన్నీ చేయకుండా లీడర్ అవ్వాలి అని మనం అనుకుంటావు. మనల్ని జనం చెప్పాలి నువ్వు లీడర్ అని, మన టీం చెప్పాలి నువ్వు లీడర్ అని. చెప్పాలంటే అతనున్న గోల్స్ ఏంటి, అతనికి ఉన్న ఇబ్బందులు ఏంటి, వీలైతే 15 రోజులకు ఒకసారి కలిస్తే నష్టమే ఉంది. ఒక పర్సన్ ని, ఒక వ్యాలిడ్ పర్సన్ తీసుకొని ఆ పర్సన్ కి మనం మీట్ అవుతూ, ఎస్ రైట్ ఏంది, బిజినెస్ పక్కన పెడదాం, ఎలా ఉన్నారు ఏంటి, రిలేషన్షిప్ మెయింటైన్ చేయాలి. రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తూ దానికి ఉన్న ప్రాబ్లమ్స్ కి, అక్కడ ఉన్నటువంటి ఇష్యూస్ కి ఇదే సొల్యూషన్ అన్నట్టు మనం మాట్లాడాలి. డైరెక్ట్ గా బిజినెస్ మాట్లాడదు లీడర్స్. జనరల్ గా మనం వెళ్ళి వాళ్ళకి ఏమి ఇప్పుడు గోల్స్ ఏ పెట్టుకున్నాం, స్టార్టింగ్ చెప్తుంటాం, సార్ వెస్టేజ్ లో నాకు 30,000 కావాలి సార్, డిసెంబర్ కి 50,000 కావాలి సార్. ఎస్ రైట్, నీకు తెలుసు గోల్ చెప్పేసావు. కానీ ఈ మధ్యలో వాళ్ళకు ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ వల్ల, కొన్ని కొన్ని ఇష్యూస్ వల్ల వాళ్ళు ఈ గోల్ నుంచి బయటకు వెళ్తారు. బయటకు వెళ్ళటం అంటే దాని గురించి మర్చిపోయి ఆ నెలాఖరు వచ్చేకి చెక్ చూసుకున్న ఆలోచన కానీ ఏదైనా కావచ్చు. అప్పుడు అటువంటప్పుడు మనం ఏం చేయాలి, ఈ గోల్స్ నిదానం గుర్తు చేయాలి. గుర్తు చేసి నేనున్నాను, ఇవన్నీ సహజం, ఇప్పుడు వచ్చేటువంటి ఈ సమస్యలన్నీ కూడా ఇవి పోవటానికి మనకున్న ఆప్షన్ ఇదే, నేనున్నాను, నీకేం కావాలంటే నేను చేయగలను అని ఒక లీడర్ గా నువ్వు కనెక్టెడ్ గా కనుక ఉంటే, నీ కంటిన్యూగా నువ్వు అనుకున్న బిజినెస్ నీకు వచ్చుద్ది. రెండోది, అక్కడ లీడర్ డిసైడ్ అయితే ఇంకా నీ డెవలప్ అయ్యిద్ది. సో ఇది నేను గమనించాను. ఫస్ట్ ది ఇన్స్పైర్ చేశాము, ఇన్ఫ్లుయెన్స్ చేశాము, నెక్స్ట్ కనెక్ట్ చేయాలి. బిజినెస్ లో మన యొక్క టీంతో మనం ఎప్పుడు కూడా కనెక్టెడ్ గా ఉండాలి. ఇది యాజ్ ఎ లీడర్ గా నేను కాదు, నేను చెప్పే ప్రతి మాట కూడా నీ కింద ఒక్క ఒక్క పర్సన్ ఉన్నా నువ్వు లీడర్వే, కొత్తగా జాయిన్ అయిన నువ్వు లీడర్వే. ఎందుకంటే నీ కిందకి రేపు జనాలు రాబోతున్నారు, పెద్ద టీం నిర్మించబోతున్నావు, ఒక పెద్ద వ్యవస్థను రన్ చేయగలుగుతున్నావు. చూస్తే మీరు దీనికి ఇంకో బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, కనెక్టింగ్ విషయంలో ద గ్రేట్ లెజెండరీ లీడర్ మళ్ళీ ఎన్స్ అగైన్ మనం ఈ బిజినెస్ లో మనం ఎంఎస్ఆర్ గారు. ఎందుకు ఎంఎస్ఆర్ గారి పేరు చెబుతున్నా అంటే, ప్రతి పాయింట్ కి సార్ ఎగ్జాంపుల్. కనెక్టింగ్ చేస్తున్నాడా లేదా? జస్ట్ ఒక్క ఫోటోని ఆ టైంలో మనకి ఇస్తుంది సార్, ఒక్క ఫోటో. బట్ ఆ ఒక్క ఫోటోలో ఎంత అర్థం ఉంటుంది, ఎంత రిలేషన్షిప్, ఎంత ప్రేమగా, ఎంత కనెక్టింగ్ గా ఉంటుంది సార్ వాయిస్ కానీ, సార్ షేక్ అండ్ కానీ. ఎస్ రైట్, మనం ఎక్కడ బయట ఎత్తకొద్దు లీడర్స్. ఖచ్చితంగా మన ఎంఎస్ఆర్ గారిని కానీ కరెక్ట్ గమనిస్తే దగ్గరగా ఆ కనెక్టింగ్ మనం చేసుకోవాలి. కాకపోతే ఇవన్నీ బయట మనకి అలవాటు లేదు కాబట్టి, కొత్త విషయం కాబట్టి ఇక్కడ చూసి మనం నేర్చుకోవాలి, విని మనం నేర్చుకోవాలి, ప్రాక్టీస్ చేస్తూ నేర్చుకోవాలి. అలా గనక మనం కనెక్టింగ్ గా ఉంటే ఖచ్చితంగా మన ఫ్యామిలీ, వెస్టీజ్ ఫ్యామిలీ, ఐ మీన్ నీ ఫ్యామిలీ, నీ కింద ఉన్న నీ టీము నిన్ను ఎప్పుడు కూడా ఎక్కడున్నా కూడా కనెక్టింగ్ గా ఉంటుంది. అందుకే
ఎంఎస్ఆర్ గారు ఎక్కడ ఉన్నా కూడా మనందరం ఎందుకు అంత తహతహలాడుతుంటాం అంటే సార్ మనకి ఇచ్చే ఆ యొక్క సింపుల్ ఆ కొంచెం టైంలో మనకి ఇచ్చే ఆప్యాయత కానీ ఆ కనెక్టింగ్ అని అలా ఉంటది. సో రెండో పాయింట్ కనెక్టింగ్. మూడోది సార్ నేను గమనించిన విషయం పనిష్ లేదా అప్రిషియేట్. పనిష్మెంట్ చేయటం, అప్రిషియేట్ చేయటం, ఈ రెండు పదాలు బాగా గుర్తుపెట్టుకోండి. ఇందులో నేను కూడా చాలా అప్డేట్ అయ్యాల్సి ఉన్నాయి. ఏంటి సార్ పనిష్ అంటే? డైరెక్ట్ అటాక్. ఇప్పటికి నేను నా టీంతో ఈ మిస్టేక్స్ చేస్తా ఉన్నాను. వీటిలో చాలా అప్డేట్ అవ్వాలి నేను. ఏదైనా చిన్న ఇష్యూ వచ్చింది ఈ నెలలో పీవీలు లేదంటే ఐ మీన్ చెప్పిన విధంగా టీము అతను వెళ్ళలేదు లీడరు, వెంటనే ఏంటంటే ఎవరికైనా మానవ సహజ లక్షణం ఏంది రియాక్ట్ అవుతాం. నాకు సురేష్ సార్ చాలాసార్లు చెప్పాడు, ఆనంద్ ఏ విషయంలో కూడా రియాక్ట్ అవ్వద్దు, రెస్పాండ్ అవ్వు అంటాడు. బట్ మన బిఫోర్ మైండ్ సెట్ ఏంది, పక్కింటి వాళ్ళు మన గురించి అనుకుంటున్నారు అంటే తగాదు పెట్టుకునే మైండ్ సెట్. చుట్టూ వాళ్ళు మన గురించి ఏదన్నా అన్నారు అంటే వినం పూర్తిగా, వాళ్ళ మీదకి వెళ్ళి దూకేస్తాం. ఈ మైండ్ సెట్ లో ఉన్న మనకి ఇవన్నీ ఎక్కడ తెలుస్తాయి? సో కొంచెం లీడర్స్ మాటలు విని, అప్లైనర్ మాటలు వింటూ, మన పైన ఉన్న మెంటర్ మాటలు వింటూ కొంచెం ఈ మైండ్ సెట్ మార్చుకోవాలి. ఏంటి సార్ పనిష్ అంటే? దీనికి కూడా ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చేసుకుందాం సార్. ఆ బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే, మీ దృష్టిలో పనిష్ అంటే ఏంది? ఒక్కసారి చాట్ చేయండి. చాటింగ్ అర్థం ఏంటి? కొత్తగా ఎందుకు జూమ్ తీసుకెళ్తున్నాం అంటే, ముందు మన మైండ్ సెట్ అనేది ఎక్కడికక్కడ బ్లాక్ అయి ఉంటది. లాక్ అయి ఉండదు దాని నుంచి బయటికి రావడానికి. పనిష్మెంట్ అంటే ఏమై ఉండొచ్చు? తెలుగులో అయినా పర్లేదు, ఇంగ్లీష్ అయినా మీకు వచ్చిన భాషలో జస్ట్ ఒక్క నిమిషం, ఒక సెకండ్ లో అర్థాలు ఎదుగుతున్నారా? దండన, పనిష్మెంట్, శిక్ష, శిక్షించడం, హర్ట్ చేయటం, వెరీ గుడ్. ప్రతీకారం, ఓ గ్రేట్. కోటి అన్న సార్ ప్రతీకారం తీర్చుకుంటాడంట మరి ఎవరి మీద. పనిష్ అంటే ప్రతీకారం. ఎస్ రైట్, వెరీ గుడ్ లీడర్స్, రెస్పాండ్ అయింది అనుకో. ఎస్ రైట్. పనిష్మెంట్ అనేది చాలా అర్థాలు ఉంటాయి, బట్ పనిష్మెంట్ అవసరమే. ఎందుకు పనిష్మెంట్ అంటే, స్కూల్కి రాకపోతే చిన్నపిల్లలు చిన్నప్పుడు మనకి గోడ కుర్చేపీయటము లేదంటే సంథింగ్ ఇంక చూడండి కొన్ని చిన్న చిన్న ఈ పనిష్మెంట్ ఖచ్చితంగా అవసరమే. బట్ ఈ పనిష్మెంట్ అనేది ఎక్కువ ఉండకూడదు. ఇప్పుడు నేను కూడా మారాల్సిన పాయింట్ ఇదే. ఓకే రైట్, ఎవరు టైప్ చేయొద్దు, మళ్ళీ మనం సబ్జెక్ట్ లోకి వచ్చేద్దాం అగైన్. నేనేం చదువుతున్నా అంటే, పనిష్మెంట్ చేసే విధంగా ఉంటే ఏం జరిగిద్దని చిన్న ఎగ్జాంపుల్, అందరికి అర్థం ఎగ్జాంపుల్ ఒకటి తీసుకుందాం. ఇప్పుడు కొత్తగా పెళ్ళయి కోడలు ఇంటికి వచ్చింది. ఇంటికి వచ్చినప్పుడు కోడలు అత్తని ఎలా చూసిద్ది? ఎస్, అమ్మగా చూసిద్ది. ఎందుకంటే అలానే భావించుద్ది. అలా ఇంకెందుకంటే అక్కడ పుట్టి నుంచి వచ్చింది కాబట్టి ఇక్కడ మెట్టినింట్లోనే అమ్మ అనే ఫీల్ ఉంటుంది ఖచ్చితంగా, అలానే ఫీల్ అయ్యిద్ది. అత్త కూడా సేమ్ అలానే ఫీల్ అయ్యిద్ది. ఇక్కడ చిన్న లాజిక్ ఒకటి పట్టుకోండి. అత్త తన కూతురు లాగానే ట్రీట్ చేసిద్దా, కోడల్లాగా ట్రీట్ చేసిద్దా? స్టార్టింగ్ లో కూతురు లాగానే ట్రీట్ చేసిద్ది. ఆ కూతురులా ట్రీట్ చేసే క్రమంలో ఏదన్నా ఒక మాట అనంది, ఓకే కోడలు ఓకే పర్లేదు అనుకుంటుంది. అప్పుడు దాకా కొంచెం ఫస్ట్ 2 రోజులు 3 రోజులు బాగా ప్రేమ, అసలు కూర్చో అమ్మ కూర్చో, నువ్వు చేయొద్దు నేను చూసుకుంటాను అత్త అంటదా లేదా? ఇంట్లోంచి బయటికి రానిదు, చాలా వేరేగా. ఒక వారం తర్వాత ఇదే విధంగా ఇంటి కోడలు మాటినదనో, లేదంటే ఇది ఇలా కాదు నేర్చుకోవాలనే ఒక ఉద్దేశం ఒక మాట అయిందని అత్త, కొంచెం అత్త మీద నెగిటివ్ స్టార్ట్ అయింది. అట్లా అదే మాట గనక రిపీట్ అయ్యి 4-5 సార్లు వెళ్ళింది అనుకో, కోడల మైండ్ సెట్ ఏమైంది, అమ్మ అని ఆలోచించి ఏం అత్తే అమ్మ కాదు అని ఆలోచించి అర్థం చేసుకొని కొంచెం ముందుకెళ్లే క్రమంలో ఏం కొంచెం దానికి డిఫెన్స్ చేయడం మొదలు పెట్టుద్ది. అంటే ఎదురు మాట్లాడే క్రమంలో ఏమొచ్చింది సార్, ఏం కూడా నా కూతురు కాదు కోడలే. వాస్తవం ఏంటంటే అక్కడ అత్త ఉద్దేశం, ఇప్పుడు చెప్పకపోతే ఈ అమ్మాయి చెడిపోయిద్ది, లేదా చెప్పకపోతే ముందు ముందు ముందుకు వెళ్ళలేదు అనే ఉద్దేశం తా మీద అయింది. ఏం కూడా ఏంటంటే తల్లి అనుకోకుండా మా అమ్మ నన్ను తిట్టింది అనుకోదు, మా అత్త కదా అనుకొని చివరికి ఏమైంది సార్ అంటే ఫలితం ఏమైంది, ఒక నెలకో 2 నెలలకో పెళ్ళైన 2-3 నెలలకు సపరేట్గా వెళ్ళి కాపురం పెడుతున్నాం. జరుగుతుంది ఇదే. ఇక్కడ ఎందుకు జరిగిందంటే దీనికి ఒక పాయింట్ చెబుతున్నానండి, ఎగ్జాంపుల్ మైండ్ లో పెట్టుకోవద్దు. పదే పదే పనిష్మెంట్ గా పదే పదే చెప్పిందే చెప్పి వాళ్ళని ఇబ్బంది పెట్టడం వల్ల ఇక్కడ వాళ్ళిద్దరి మధ్య గ్యాప్ పెరిగింది. ఆ గ్యాప్ ఏమైందంటే పూర్తి సపరేట్ అయ్యేదాకా వెళ్ళిపోయింది. ఇది జనరల్ గా ఈ రోజులో జరుగుతుంది. కానీ దానికి సైకాలజీ ఏం చెబుతుందంటే, నువ్వు పనిష్మెంట్ చేయాలి అనుకుంటే దానికన్నా ముందు అప్రిషియేట్ చేయంటుంది. బాగా వినండి లీడర్స్, ఎందుకు ఈ మాటలు చెబుతున్నానంటే ఇవన్నీ మీకు తెలిసే ఉండొచ్చు, బట్ నాకు తెలిసి నేను కొంచెం అప్డేట్ అవుతున్న విషయాలు మీకు చెబుతున్నా. ఇది చాలా ఇంపార్టెంట్ ఇష్యూస్ మనకి.
నీ డౌన్ లైన్స్ లో ఎవరన్నా ఒక వ్యక్తి వచ్చి నాకు బెస్ట్ గా నేను ఎక్కువగా అరిచేది ఎవరినంటే నేను లైవ్ లో చెప్పొచ్చు, మై బ్రదర్, మై లైఫ్ లైనర్ కోటి సార్. ఇంకో లైను నాకు రవి సార్ ఉన్నాడు. రవి సార్ ఏంటంటే నాకంటే ఈక్వల్, అంతకంటే కొంచెం నాలెడ్జ్ హైలోనే ఉంటాడు, ఇబ్బంది లేదు. చెప్పగానే కొంచెం ఏదన్నా అన్నా అంటే కోపపడుతూ దాన్ని మళ్ళీ చూపిస్తాడు. కోటి సార్ ఏంటంటే పాపం ట్రై చేస్తాడు చేయడానికి, అది రానప్పుడు ఖచ్చితంగా నాకు తెలియక నా బాధ ఏంటంటే కోటి సార్ ఎక్కడ కొంచెం ఇదవుతాడేమోనని ఇలా ఉండని చెప్పే క్రమంలో కొంచెం ఎక్కువ సార్లు పనిష్మెంట్ లాగా మాట్లాడుతుంటా. కానీ నాకు అర్థమైంది తర్వాత నేను బాధపడతాను ఎందుకంటే చేసిన మళ్ళీ చేయకపోతే మళ్ళీ ఇది అవడేమోనని. ఆ విధంగా ఎక్కువ సార్లు పనిష్ చేసే ముందు నేను అప్డేట్ అవ్వాల్సిన విషయాలు, మనందరం తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటంటే 4:1 అని ఒక ఫార్ములా ఉంది. ఏంది సార్ ఆ 4:1 అంటే? ఫస్ట్ నువ్వు ఏదన్నా మా ఎట్లా చెప్పాలంటే 4 పాజిటివ్స్ చెప్పాలి వాళ్ళకి. ఇప్పుడు ఏదన్నా ఒక విషయం మారాలని చెప్పే ముందు 4 పాజిటివ్స్, ఆ 4 పాజిటివ్ బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఏం తీసుకోవచ్చు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ సార్ నేను కొంచెం నాకు జనరల్ పేర్లు వాడుతుంటాను, వాడిన వాళ్ళు ఎక్కువ అని కాదు, వాడిన వాళ్ళు తక్కువ అని కాదు, జనరల్ చెబుతున్నా. శంకర్ సార్ మీ డ్రెస్ కోడ్ సూపర్ గా ఉంది. సార్ శంకర్ సార్ మీరు ఆ, నిన్న బాగా మాట్లాడారు. ఆ, ఇట్లా చెప్పినప్పుడు సార్కి ఏమనిపించింది, నిజమే ఉన్న విషయం చెబుతున్నా, నేను బాగా మాట్లాడు, డ్రెస్ కోడ్ బాగుంది, ఇవన్నీ మీరు సూపర్ గా లీడ్ చేస్తున్నారు సార్ టీంని, ఇంకెవరైనా ఈ విధంగా చెప్పినప్పుడు ఆటోమేటిక్ గా సార్ యొక్క ఉద్దేశం ఏంటంటే ఎస్ రైట్, నాకు సార్ చాలా అప్రిషియేట్ చేశాడు. ఆ లాస్ట్ లో ఒక మాట, శంకర్ సార్ కొంచెం మీరు జూమ్ కి యాడ్ అవ్వలేకపోతున్నారు, అది కూడా ట్రై చేయండి, ఫిల్ అయ్యింది. అయిపోయింది. ఇప్పుడు సార్ ఏమంటాడు, ఖచ్చితంగా యాడ్ అవుతాం సార్ అన్నాడు. ఇది లైవ్ లో జరిగిన ఎగ్జాంపుల్ మీకు చదువుతున్నా, ఎందుకంటే వీళ్ళంతా కూడా మై బ్రదర్స్ అండ్ మై ఫ్యామిలీ మెంబర్స్ కాబట్టి ఎవరు ఫీల్ అవ్వరు కాబట్టి ఎగ్జాంపుల్ డైరెక్ట్ గా చదువుతున్నా. ఇప్పుడు ఆటోమేటిక్ గా సార్ కి పాజిటివ్ ఇచ్చి లాస్ట్ లో నేను ఏదైతే ఆయన మిస్ అవుతున్నాడో, నా ఉద్దేశం డైరెక్ట్ గా జూమ్ యాడ్ అవ్వట్లేదు శంకర్ సార్, నువ్వు ఎందుకు యాడ్ అవ్వలేదు అని అంటే, నాకు రైట్ ఉందా, నేనేమి ఇక్కడ జాబ్ ఇచ్చానా, నేనేమైనా శాలరీ ఇచ్చానా? అట్లా కాకుండా సార్కి ఏం కావాలో అది ఇచ్చి, సార్ ఏం చేస్తున్నా దాన్ని 100 మంచి పనులు చేస్తున్నాడు, నాకు అది కనపడాలి కదా యాజ్ ఎ లీడర్ గా. ఇంతకు ముందు నాకు ఈ మైండ్ సెట్ లేదు. నేను మా గ్రేట్ అప్లైనర్స్ చెప్పే మాటలు, గురువు గారు చెప్పే మాటలు ఇవన్నీ విని నేను నాకు అప్డేట్ అవుతున్న విషయాలు మీకు చెబుతున్నా. ఎప్పుడైతే అలా చెప్పాను రిజల్ట్ 100% వస్తుంది. సో నేనేం చెప్పాను, ఇక్కడ పనిష్ అప్రిషియేట్ రెండు పక్క పక్కనే ఉన్నాయి లీడర్స్. మూడో పాయింట్, ఫస్ట్ ఇన్స్పిరేషన్ లేదంటే ఇన్ఫ్లుయెన్స్, రెండోది కనెక్ట్ చేసావు, మూడోది మూడో పాయింట్ లో పనిష్ లేదా అప్రిషియేట్, ఇవి రెండు ఉంటాయి. పనిష్ నువ్వు చేయాలనుకుంటే అప్రిషియేట్ చెయ్యి. ఎలా చేయాలి? 4 పాయింట్లు వాళ్ళు ఉన్న పాజిటివ్స్ చెప్పి, ఐదో పాయింట్ గా నువ్వు చెప్పాలనుకున్నది, నువ్వు మార్చాలనుకున్నది చెప్పాలి. దానికన్నా ముందు నేనేమై ఉండాలి, మారి ఉండాలి. జూమ్ కనెక్ట్ చేయాలి శంకర్ సార్ని, నేను జూమ్ లో ముందు ఉండాలి. జూమ్ కనెక్ట్ చేయాలి మిగతా లైఫ్ లైనర్స్ ని, నేను జూమ్ లో ముందు ఉండాలి. నేను లేకుండా నువ్వు జూమ్ అటెండ్ అవుతున్నావు అంటే, నేనే ఆడాడో తిరుగుతున్నా, నువ్వు జూమ్ అటెండ్ అవుతున్నా, నీకే రైట్ ఉంది నువ్వు అడగటానికి? జూమ్ లో రమ్మని నువ్వు ఎట్లా అడుగుతావు? ఆయన వచ్చాడే నీకు ఎలా కనపడుద్ది, ఎలా తెలిసిద్ది? సో ఇక్కడ ఈ పాయింట్ లో నేను తెలుసుకున్న విషయం, పనిష్మెంట్ అనే దానికన్నా ఒక మాట నెగిటివ్ చెప్పాలంటే 4 పాజిటివ్ చెప్పి నెగిటివ్ చెప్పాలి. సో ఇది అందరం కూడా అప్డేట్ అవుదాం లీడర్స్. ఇది కామన్ గా వచ్చే చిన్న చిన్న సమస్యలు, కానీ ఈ తీసుకునే వ్యక్తులు అందరం అప్లైనర్స్ ఉన్నాం. ఎస్ ఆర్ నో? ఇక్కడ ఎంతమంది అప్లైనర్స్ ఉన్నారు? ఒకసారి ఎస్ అనేవాళ్ళు. అప్లైనర్స్ ఎంతమంది ఉన్నారు? లైఫ్ లైన్స్ ఎంతమంది ఉన్నారు? నో ఆర్ ఎస్ ఏదో ఒకటి. మాక్సిమం అందరం రియాక్ట్ అవుదాం, అందరం కూడా రెస్పాండ్ అవుదాం, ఎందుకంటే ఇది అలవాటు చేసుకుందాం. ఆయన అడిగితే నేను చెప్పేది ఏంది, నేను అప్లైన్ ఆయనకు తెలియదా? నాకు తెలుసు, ముందు నీకు తెలుసో లేదో ఒకసారి ఆలోచించు. ఓకేనా? రెస్పాండ్ వేలే వెళ్దాము. అందరం కూడా ఒకరినొకరు గౌరవించుకుంటూ రెస్పాండ్ అవుతూ వెళ్తాం వల్ల ఏంటంటే ఇంట్రెస్ట్ ఉంటది, ఇన్వాల్వ్మెంట్ ఉంటది. నేనేదో పెద్ద సబ్జెక్ట్ చేయడానికి వచ్చినట్టు లీడర్ని కాదు, నాకు తెలిసిన విషయాలు కొన్ని మీకు అప్డేట్ చేస్తాను అంతే. ఓకే రైట్, థ్యాంక్ యూ లీడర్స్, థ్యాంక్ యూ ఫర్ యువర్ రెస్పాండ్. ఓకే మళ్ళీ సబ్జెక్ట్లోకి వచ్చేద్దాం. అందరం అప్లైనర్స్మే, అందరం కూడా లైఫ్ లైనర్స్మే. సో ఇక్కడ మనం ఏం చదువుతామంటే, అప్లైనర్ వెళ్ళి ఒక డౌన్ లైన్ చదువుతున్నాడు, నువ్వు డ్రెస్ కోడ్ బాగా వెయ్యాలయా, నువ్వు డ్రెస్ కోడ్ మార్చుకోవాలి, నీకు ఎన్నిసార్లు చెప్పుంటాను, అసలు టయానికి రావట్లేదయ్యా నువ్వు, చూస్తే నేనే టయానికి రాలా,
కింద చూస్తే నేను షూ వేసుకోవాలి, చెప్పులు వేసుకొని వచ్చి నేను మాత్రం డ్రెస్ కోడ్లో రమ్మని చదువుతున్నా. నేను గ్రూమింగ్ చేసుకోమంటున్నా, నేను షేవింగ్ చేసుకోమని చదువుతున్నాను. కానీ నేను చేసుకోవాలి, ఆయన చేసుకోమని చదువుతున్నా. ఇప్పుడు ఆయన మనల్ని గమనిస్తున్నాడా లేదా? ఆయనకి నువ్వు ఏ విధంగా చదువుతుంటే పనిష్మెంట్ వేలో ఆయన కించపరిచే వేలో మనం చదువుతున్నప్పుడు నిన్ను గమనిస్తాడు పైనుంచి. ఈ విషయంలో మా కోటి సార్ డైరెక్ట్ గా నన్ను చూస్తుంటే పైనుంచి కిందకి, ఇది ఏంద్ర నాకు చెప్పేది కరెక్ట్ గా ఉన్నాడు లేదని. నాకు భయం నిజంగా. ఏం భయం అంటే నేను చెప్పేటప్పుడు ముందు నేను పాటించాను లేదా, వాళ్ళు అడగబని లేదు లీడర్స్, మనకు అనిపించుద్ది అంతే వాళ్ళు చూసే విధానం చూపుల్లో కానీ. ఇప్పటికీ నాకు భయం ఏంటంటే టైం మిస్ అవుతా ఉంటాం. ఈ బిజినెస్ లో టైం వెళ్ళాలని 100% అందరూ ట్రై చేసి మిస్ అవుతుంటాం. నాకు లోపల భయం. చిన్న పిల్లోడు స్కూల్కి వెళ్ళటంలో భయపడుతుంటాం కదా లేట్ అయితే టీచర్ నిలబెట్టిద్దామని. ఆ భయం నాకు ఇప్పటికీ ఉంది. మనందరికి కూడా ఆ భయం రావాలి. ఎవరు అడుగుతారంటే అక్కడ అప్లైనరా, ఆయన వస్తున్నాడు టయానికి. అప్లైనర్తో ఏం పని, నువ్వు రా టయానికి, నీకు టీం ఉంది కదా, నువ్వు కదా అప్లైనర్వి. నీ పైన ఉన్న అప్లైనరు మంచి విషయాల్లో ఆయన వచ్చినా రాకపోయినా నువ్వు లీడర్ అవి అనే మైండ్ సెట్ నీకు రావాలి. సో ఈ విధంగా నేను చెప్పిన మూడో పాయింట్ ఏంటంటే పనిష్మెంట్ చేయాలి అన్నప్పుడు, టీంకి ఏదైనా చెప్పాలి అన్నప్పుడు 4:1 ఫార్ములా పాటిద్దాం అందరం కూడా. ప్రతి ఒక్కరు అప్లైనర్ అని మీకు హ్యాండ్ రైజ్ చేశారు, ప్రతి ఒక్కరు లైఫ్ లైన్ అన్నారు. అప్లైనర్ చెప్పేది ఏదైనా మనం మంచిగా పాజిటివ్ తీసుకోండి. మన లైఫ్ లైన్ చెప్పేటప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం పాటిస్తున్నామో చూసుకోండి. జస్ట్ సింపుల్ థింగ్స్ సార్, ఇవన్నీ చేస్తే మెరాకిల్స్ జరుగుతాయి. ఎంత కావాలి మనకి? 20,000 వచ్చేసరికి 40,000 వస్తే వాళ్ళకి పండగ, 40,000 వచ్చేసరికి 80,000 వస్తే పండగ, ₹1,00,000 అందరం సంపాదిస్తే వాళ్ళకి వేరే లెవెల్. ఉందా లేదా? 1 year 1 lakh తీసుకోవచ్చు. ఇన్ని కొన్ని మార్చుకుంటే. మనం వెళ్ళి గవర్నమెంట్ జాబ్ అనే పేరుతోటి తెలిసి తెలియక, తెలిసి తెలియక ఏం కాదు, ఒక నీడ్ అవసరం కాబట్టి చేసి చేసి అక్కడ ప్రెజర్ ఎక్కువైపోయి, నిన్న కూడా చదువుతున్నాను నేను ఒక టీంలో, మన గ్రేట్ గోపి సార్ వాళ్ళ టీంలో సీన్ సార్ అని మంచి ఓ ఏమంటారు మంచి ఫీల్డ్, టీచర్ ఫీల్డ్ అంటే. కానీ సార్ ఎక్కడ సార్ ఈ టెన్షన్స్, ఈ ప్రెజర్స్ ఇవన్నీ కూడా అనవసరమైన పనులు కూడా చేయాల్సి వస్తుంది. చూడండి లీడర్స్, ఒకసారి గవర్నమెంట్ జాబ్ వస్తే అంతా సెట్ అయిపోయింది అనుకునే మనము ఆల్రెడీ గవర్నమెంట్ జాబ్ చేసే వాళ్ళు కూడా వెస్టేజ్ చేస్తున్నారు లేదా? గవర్నమెంట్ జాబ్ చేసే వాళ్ళు వెస్టేజ్ చేస్తున్నారు. నాకు బాగా ఇన్స్పైర్ అయ్యేది, ప్రతిసారి మోటివేట్ అయ్యేది, నేను ప్రతిసారి కనెక్ట్ అవుతున్న పాయింట్ కూడా ఎక్కడంటే ద గ్రేట్ డాక్టర్ గారు వీరబాబు సారు. ఎందుకు సార్ వీరబాబు సార్ గురించి చెబుతున్నారంటే, నేనేదో చిన్న మెడికల్లో చిన్న పొజిషన్ అది, దాని మీద ఏదో కొంచెం సంపాదించుకుంటున్నా. కానీ డాక్టర్ గారు ఒక రెప్యుటేషన్ ఉంది, సార్ వాళ్ళ మేడం కూడా మళ్ళా ఉంది. సార్కి కనెక్ట్ అయిన పాయింట్ ఏంటంటే దీంట్లో సర్వీస్ ఉంది. పర్సనల్ గ్రోత్ పెద్దగా అవసరం లేదు. సార్ యొక్క మైండ్ సెట్ పూర్తిగా సార్ చాలా ఓబిడియంట్. అటువంటి వ్యక్తులను చూసినప్పుడు నేనేం సాధించాను? సో నేను కూడా చేయాలి కదా సర్వీస్, నేను కూడా చేయాలి, ఎవరికన్నా సేవ చేయొచ్చు, దీంట్లో డబ్బులు సంపాదించి. లేదు, నా మాట ద్వారా కొంతమందికి ఇక్కడ ఇయ్యొచ్చు, ఈ సబ్జెక్ట్ ద్వారా కొంతమంది లైఫ్ మారుద్ది. ఇవన్నీ కూడా నా మైండ్ సెట్ మార్చుకున్నా. నేనేం చెబుతున్నా అంటే గవర్నమెంట్ జాబ్ వచ్చినా కూడా సాటిస్ఫాక్షన్ లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఈ బిజినెస్ నాకు అవసరం లేదు. ఒకసారి క్వశ్చన్ చేసుకోండి అందరు జూమ్ లో ఉన్న వాళ్ళందరం కూడా. అక్కడికి వెళ్ళిపోయి తక్కువ తక్కువ జీతాలకి మనం పని చేస్తున్నాం. అది చేసిన జీతమే చేసి, మన కిరణ్ సారు ఎంపీడీ ఆఫీసు 15 సంవత్సరాలు చేస్తే 15,000, జస్ట్ ఇక్కడ 6 నెలల కల్లా 22,000కి వెళ్ళిపోయింది చెక్కు, 24,000కు. అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే లైఫ్ మారుతుంది. ఈ మారటానికి మనం కూడా మారాలి అనేది నా ఉద్దేశం. ఓకేనా? రైట్ లీడర్స్, ఇక్కడ మనం పనిష్మెంట్ కి అప్రిషియేషన్ కి ఈ రెండింటికి డిఫరెన్స్ తెలుసుకొని ఒక మాట చెప్పాలన్నప్పుడు 4 మంచి మాటలు చెప్పి ఒక చెడ్డ మాట ఏం లేదు, అతను ఏదైతే మారాలనుకుంటున్నాడో ఆ మాటను డిస్కషన్ చేద్దాం. ఓకేనా? క్లియర్ 3 పాయింట్లు. 4వది ఏంటంటే ఇది చాలా ఇంపార్టెంట్, చాలా అవసరం కూడా. హ్యాండిలింగ్ ఫెయిల్యూర్స్ అంటే ఏంటి అసలుకి? ఫెయిల్యూర్ అనేది ఉందా మన వెస్టేజ్ లో? మీరు చెక్ చేసుకుంటే ఒక్కసారి ఆలోచించిన లీడర్స్, వెస్టేజ్ లో ఫెయిల్యూర్ ఉందంటారా? ఎక్కడన్నా ఫెయిల్యూర్ ఉందేమో కానీ వెస్టేజ్ లో ఫెయిల్యూర్ లేదు. బయట ఫెయిల్యూర్స్ మనం ఒకసారి గమనిస్తే, చదువు అయిపోయిన తర్వాత ఒక ఏజ్ దాకా మాత్రమే మనకి జాబ్ ప్రిపరేషన్ ఉంటుంది, అవునా కాదా? ఒక ఏజ్ దాకా కొన్ని జాబ్స్ కి ఈ ఏజ్, ఇప్పుడు మిలిటరీ ఉంది, ఆర్మీ ఉంది, ఆర్మీకి 30 బిలోనో 25 బిలో వాళ్ళకి సెలెక్టింగ్ ఉంటుంది. ఆ తర్వాత ఇక ఆర్మీకి తీసుకోరు, ఎందుకంటే ఫిట్ ఉండదు బాడీ. అయిపోయింది, అక్కడ ఫెయిల్యూర్ అయినట్లు. నీ డ్రీమ్ ఆర్మీ ఆఫీసర్ అవటము, ఆర్మీ ఆఫీసర్ అవ్వాలని నువ్వు చాలా ట్రై చేసి రాలేదు, ఫెయిల్యూర్ అయ్యావు లేదా? ఐఏఎస్ ఐఏఎస్ రాయడానికి కూడా ఒక సర్టన్ ఏజ్ ఉంది. ఏది చేయాలన్నా బయట కొంత లిమిటేషన్స్ ఉన్నాయి. బట్ వెస్టీజ్ లో ఫెయిల్యూర్ ఉందా ఒక్కసారి చెక్ చేద్దాం. వెస్టీజ్ లో ఫెయిల్యూర్ లేదు. నువ్వు రిటైర్డ్ అయ్యావా? ఎస్ రైట్, వెస్టీజ్ చెయ్యి. నువ్వు ఆల్రెడీ బయట లైఫ్ లో ఫెయిల్ అయ్యావా? ఎస్ వెస్టేజ్ చెయ్యి. చదువులో ఫెయిల్ అయ్యావా? వెస్టేజ్ చెయ్యి.
వంటింట్లో నువ్వు ఒక వైఫ్ గా ఇంట్లో ఏం ప్రూవ్ చేసుకోవాలి నీ లోపల ఉంది కానీ నీకు అవకాశం లేదా? ఎస్ వెస్టేజ్ చెయ్యి, ఉంది కదా. ఇక్కడ మనం ఫెయిల్యూర్స్ ని హ్యాండిల్ చేయాలి. సో దానికి దీనికి సంబంధం లేకపోయినా ఎందుకు అది చెప్పానంటే ఇక్కడ అవకాశం గురించి మాట్లాడతాను. బయట ఫెయిల్యూర్, వెస్టేజ్ ఫెయిల్యూర్ లేదు. కానీ లీడర్ గా ఫెయిల్యూర్స్ ఏంటంటే, కరెక్ట్ డైరెక్ట్ పాయింట్కి వస్తే, లీడర్ గా ఫెయిల్యూర్ ఏంటంటే మనము చిన్న చిన్న, ఇందాక నేను చెప్పాను కదా, మళ్ళీ ఒక స్టెప్ వెనక్కి వెళ్తే, ఫస్ట్ నెల 3వ నెలకు బ్రాంజ్, 4 నెలలు సిల్వరు, తర్వాత 3 నెలలు నాకు చెక్ రాలేదు అని చెప్పాను. ఎందుకు రాలేదో నాకు తెలియాలి. తెలిస్తే అది ఒక ఫెయిల్యూర్ లా కనపడింది ఎదుటి వాళ్ళకి. ఆ ఫెయిల్యూర్ ని దాన్ని నేను హ్యాండిల్ చేయాలి. ఫెయిల్యూర్స్ ని హ్యాండిల్ చేయటం అంటే చెక్ ఎందుకు రాలేదు, కిందన్న లీడర్ యొక్క కాన్ఫిడెన్స్ తగ్గింది, ఎందుకు మా లీడర్ చెక్ రావట్లేదు, ఎందుకు మా లీడర్ చెక్ డౌన్ అయిపోయింది అనేది గనక నీకు తెలుసుంటే వాళ్ళకి నువ్వు హ్యాండిల్ చేసి వాళ్ళకి చెప్పగలగాలి, వాళ్ళకి ఇక్కడ ఇదిగో ఇలా వివరించగలగాలి. అలాంటి ఆ ఫెయిల్యూర్ని గనక నువ్వు హ్యాండిల్ చేయగలిగితే ఆటోమేటిక్ గా నువ్వు ముందుకెళ్ళడానికి అవకాశం ఉంది. మన టీం అనుకోవాలి, ఏదన్నా ఒక సమస్య వస్తే ఈ సమస్యని నా లీడర్, నా అప్లైనర్ అయితే సూపర్ గా హ్యాండిల్ చేస్తాడు, ఈ పాయింట్లు అప్లైనర్ అయితే సూపర్ చెప్తాడు కదా, ఈ లీడర్ ఉంటే బాగు అనే ఫీల్ మన టీంకి మనం కలిగించాలి. మనం కలిగించాలి అని అంటే ముందు అది ఎలా హ్యాండిల్ చేయాలో మనకు తెలియాలి. చాలా పరిస్థితులు ఉన్నప్పుడు ఎస్ రైట్, ఈసారి ఉంటే బాగుండేది ఇక్కడ మనం అనుకుంటాం లేదా, అది ఎక్కడైనా బయట బిజినెస్ లని కాదు, బయట ఏ విషయాలను ఒక సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యను పరిష్కరించే వ్యక్తి అక్కడ లేకపోతే అతని గురించి మనం అనుకుంటున్నాం లేదా? అదిగో ఆ మాట నీ గురించి అనుకోవాలి. నీ టీం లీడర్స్, నీ యొక్క టీము, ఇక్కడ మా అప్లైనర్ ఎస్ రైట్, నా లీడర్ ఉంటే ఈ ప్రాబ్లం సింపుల్ అయిపోయేది, అబ్బా ఎంతలా కష్టపడుతున్నారు వీళ్ళందరూ అని అనుకునేలాగా మనం ఆ ఫెయిల్యూర్స్ ని హ్యాండిల్ చేయాలి. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే మన సురేష్ సార్ అప్పుడప్పుడు చదువుతుంటారు, దాంట్లో మనకి చూస్తే ఏ ఎగ్జాంపుల్, ఎంఎస్ ధోని. ఎస్ రైట్, క్రికెటర్లో ఎంఎస్ ధోని ఫెయిల్ అయ్యింది, టీం ఒకవేళ కప్పు కోల్పోయింది, ఆ మ్యాచ్ ఓడిపోయింది అని అంటే ధోని గారు ముందుకు వచ్చి ఈ ఫెయిల్యూర్కి నాదే కారణం అన్నట్టు ఆ ఫోటోలో ఉంటాడు. కప్పు గెలిచింది అని అంటే ఈ సక్సెస్ కారణం నా టీం అని చెప్పేసి కప్పు వాళ్ళ చేతులు పెట్టి వెనకుంటాడు. ఇది చాలా చిన్నదే కానీ ఇలా చేయాలంటే ఎవరి వల్ల కాదు. బేసిక్ గా 95% ఎలా ఉంటుందంటే మైండ్ సెట్, సక్సెస్ వచ్చినప్పుడు ఈ సక్సెస్ అంతా నాదే అని చెప్పేసి లీడర్ గా మనం ముందు ఉండకూడదు. ఫెయిల్ వచ్చినప్పుడు ఈ టీంకి ఎంతసేపు చెప్పి వీళ్ళు మాట్లాడలేదబ్బా, ఇది ఎన్నిసార్లు చెప్పాను, వీడి వల్లే నా టీం పోయింది, వీడి వల్లే నాకు ఫెయిల్ అయింది. ఎవరి వల్ల ఫెయిల్ అవ్వదు లీడర్స్. ముందు యాజ్ అ లీడర్ గా ఆ ఫెయిల్యూర్ ని హ్యాండిల్ చేసేటువంటి మైండ్ సెట్ మనకుంటే మన లీడర్స్ మనం చూసే విధానం మారుద్ది, మన ఫ్యామిలీ, మన వెస్టేజ్ ఫ్యామిలీ మనం చూసే విధానం మారుద్ది. సో దీనికి లీడర్ అంటే బెస్ట్ ఎగ్జాంపుల్ బయట ఎక్కడో కాదు సార్, మన ఎంఎస్ఆర్ గారు. చూడండి, పెద్ద పెద్ద గవర్నమెంట్ సెక్టర్స్ ఆల్రెడీ కోట్లు సంపాదించిన వాళ్ళు కూడా వచ్చి ఎందుకు సార్ మాట కనెక్ట్ అవుతున్నారంటే లీడర్ గా సార్ ఫెయిల్యూర్స్ అంతా హ్యాండిల్ చేస్తారు. ఫెయిల్యూర్స్ ఏం లేదు, ఒక చెక్కు తగ్గినా ఒక చోట ఇదైనా కానీ సార్ వాయిస్ ఇంటే చాలా ఆటోమేటిక్ కనెక్ట్ అయిపోతున్నాం. సో ఒక లీడర్ గా ఎలా ఎదగాలంటే మన ఊరిని చూడకూడదు, వెస్టేజ్ బిజినెస్ లో మన గ్రేట్ గురూజీ ఎంఎస్ఆర్ గారిని చూడాలి. ఒక వ్యక్తిగా వచ్చాడు, ఒక వ్యక్తిగా వచ్చి చిన్న పల్లెటూరులో నుంచి వచ్చి ఒక పెద్ద వ్యవస్థ నిర్మించి సార డబ్బులు సంపాదించుకోవడం కాదు ఇక్కడ మనం చూడాల్సింది, సార్ ద్వారా ఎన్ని ఫ్యామిలీస్ మారినాయి. రీసెంట్ గా మనం ఉన్నటువంటి భూలక్ష్మి మేడం టెస్ట్ మనీ చూడండి, అంజుబాబు సార్ టెస్ట్ మనీ, వీళ్ళందరూ కూడా ఎందుకు వాళ్ళని చెప్పినట్టు వాళ్ళు తక్కువ అని కాదు, బయట వాళ్ళకి ఎడ్యుకేషన్ లేకుండా ఇంత అమౌంట్ తీసుకునే పరిస్థితి లేదు. గవర్నమెంట్ జాబ్లు ఇప్పుడు మన వాళ్ళు తీసుకునేది ఎంత, 34,000 గవర్నమెంట్ శాలరీ, బట్ 80,000, 60,000, 70,000, ₹1,00,000 ఎక్కడికి వెళ్ళి వస్తుంది? బీబీ మేడం, ద గ్రేట్ బీబీ మేడం, లెజెండరీ లీడర్, 4,95,000, 5 లక్షలు తీసుకుంటుంది. ఒక ఐఏఎస్ కూడా లేనటువంటి శాలరీ ఒక బీబీ మేడం తీసుకుంటుందంటే ఎక్కడి నుంచి వచ్చింది ఇదంతా అంటే గ్రేట్ లీడర్, లెజెండరీ లీడర్ ఎంఎస్ఆర్ గారు వాయిస్. సో ఇక్కడ నేనేం చెప్పానంటే లీడర్ గా ఫెయిల్యూర్స్ ని హ్యాండిల్ చేయాలి, ఒక మాటతోటి మొత్తం క్లియర్ అయిపోవాలి. ఈ పాయింట్ లో నాకు లీడర్ ఉంటే చాలు, ఎంఎస్ఆర్ గారు వస్తే చాలా బాగా టీమ్ యాక్టివేట్ అవుతుంది. ఇలా మనం ఎదగాలి, నేను ఎదగాలి, నా టీంని ఇలా నేను ఒకరోజు చూసుకోవాలి. ఎస్ రైట్, నేను ఒక్కడనే ఫ్లోర్ మీటింగ్ కండక్ట్ చేయాలి, నేను ఒక్కడనే జూమ్ కండక్ట్ చేయాలి. ఒక్కడనే మీన్స్ నా టీం తోటి నేను ఈ జూమ్ కండక్ట్ చేయాలి 100 మందితో, ఈ ఫ్లోర్ మీటింగ్ నేను ఆపరేట్ చేయాలి యాజ్ ఎ లీడర్ గా, ఈ అగ్రికల్చర్ ట్రైనింగ్ నేర్చుకోవాలి, ఈ హోమ్ మీటింగ్ నేర్చుకోవాలి. ఇదంతా కూడా మనం హ్యాండిల్ చేసేటువంటి కెపాసిటీ మనకు ఉండాలి. ఇది 4వ పాయింట్ ఏంటంటే ఫెయిల్యూర్స్ ని హ్యాండిల్ చేయాలి. ఆ ఫెయిల్యూర్ ఏదన్నా వచ్చినా కానీ మా లీడర్ సింపుల్ గా సాల్వ్ చేస్తాడనే కాన్ఫిడెన్స్ మనం ఇవ్వాలి. అప్పుడు ఇవ్వగలిగితే ఆటోమేటిక్ గా మన టీము మన ముందుకెళ్తా ఉంటది.
లాస్ట్ పాయింట్ లీడర్స్, బాగా వినండి. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఏంటి సార్ ఈ పాయింట్ అంటే, లీడర్గా, యాజ్ ఎ లీడర్గా నేను ఆల్వేస్ గ్రోత్ అవ్వాలి, ఆల్వేస్ అప్డేట్ అవ్వాలి, గ్రోత్ మైండ్ సెట్ రావాలి. అప్డేట్, లీడర్గా అప్డేట్ అవ్వాలి. 5వ పాయింట్. ఏంటి సార్ ఈ అప్డేట్ అంటే, మీరు గమనిస్తే చాలా ఉన్నాయి సార్ అప్డేట్ అవ్వాల్సిన విషయాలు. నాట్ ఓన్లీ వెస్టీజ్ బిజినెస్, లైఫ్ లో కూడా అప్డేట్ లేకపోతే అవుట్డేట్ అయిపోతాం. అప్డేట్ అనే విషయం మీరు చూసుకుంటే చాలా విషయాలు మనకి కనపడతా ఉంటాయి కళ్ళ ముందు. ఒకప్పుడు నేను 6th క్లాస్ లో ఉన్నప్పుడు జస్ట్ ల్యాండ్ లైన్ ఉండేది. నేను దర్శిలో చదివేటప్పుడు ల్యాండ్ లైన్ కి ఇక్కడ మా ఊరు ఫోన్ చేస్తే ఆ ల్యాండ్ లైన్ వ్యక్తి ఇంటికి వచ్చి మా నాన్న మమ్మల్ని పిలిస్తే మళ్ళీ ఆ ల్యాండ్ లైన్ లో సెకండ్స్ కౌంట్ ఉంటుంది. సెకండ్స్ కౌంట్ ఉన్నప్పుడు ఎక్కువసేపు మాట్లాడుకోండి, జస్ట్ 2 మాటలు 3 మాటలే. వీళ్ళు ఎక్కడి నుంచి అక్కడికి పిలిచి మళ్ళీ వీళ్ళు పిలవకపోతే మళ్ళీ 2 సార్లు 3 సార్లు ఫోన్ చేసేవాళ్ళం. ఫోన్ చేసే క్రమంలో డబ్బులు అయిపోయినాయి అనుకో, వీళ్ళు వచ్చేసరికి మళ్ళీ మనం ఫోన్ చేసే అవకాశం లేదు. అది ఒకప్పుడు. ఇప్పుడు గంటలు గంటలు, రోజులు రోజులు ఫోన్లు మాట, ఇదే కావాలి దరిద్రం నా ఉద్దేశం. ఎందుకు ఆ మాట అన్నానంటే, అప్పుడు ఉపయోగపడే మాట, ఇంపార్టెంట్ మాట 1 2 చెప్పుకునే వాళ్ళం. ఇప్పుడు ఈ ఉపయోగం లేని మాటలు, ఈ ఫ్రీ కాల్స్ వచ్చిన కాడి నుంచి వాళ్ళకి ఎడిపోతుందో తెలియలా. అయితే నేను ఇక్కడ దాని గురించి మాట్లాడలేదు. అప్డేట్ అయ్యామా లేదా, ఆ రోజు జస్ట్ ఒక మనిషి కోసం, ఒక మాట కోసం ఒక అరగంట గంటల సేపు వెయిట్ చేసిన రోజులు ఉన్నాయి. ఉదయాన్నే ఫోన్ చేసామంటే మా నాన్న వాళ్ళు సాయంత్రం ఫోన్ దగ్గర కూర్చో అని చెప్పేవాళ్ళు. ఒక రోజంతా వెయిట్ చేసిన ఒక మనిషి మాట కోసం. బట్ ఇప్పుడు అప్డేట్ అయిందా లేదా, ఫోన్స్ వచ్చినా లేవా. టచ్ ఫోన్లు వచ్చిన కొత్తల్లో ఫస్ట్ వచ్చింది నాకు తెలిసి పెద్ద పెద్ద కంపెనీలు చైనా నుంచే వచ్చినాయి ఇన్ని వీడియో ఫోన్స్, వీడియో చూసేవి. అది వచ్చినప్పుడు చాలా కొత్త విషయాలు తెలుసుకున్నాం. అంటే ప్రపంచం బయట ఉండే వార్తా ఛానల్స్ లో కూడా ఇక్కడ న్యూస్ వచ్చాయి. తర్వాత ఇంకొంచెం ముందుకెళ్తా, ఈ అప్డేట్ అయ్యే విషయంలో మనం గమనించాలి లీడర్స్. మంచిగా అప్డేట్ అవుతున్నాం, చెడుగా అప్డేట్ అవుతున్నాం, అది ఒక్కటి మనం గుర్తు పెట్టుకోవాలి. యాజ్ ఎ లీడర్ గా మన టీంలో మన మైండ్ లో ఎప్పుడు కూడా అప్డేట్ అవ్వాలి. నిన్నటితో పోల్చుకుంటే వాళ్ళు నేనేం అప్డేట్ అయ్యాను వెస్టీజ్ బిజినెస్ లో, నిన్నటితో పోల్చుకుంటే నేనేం అప్డేట్ అయ్యాను నా డ్రెస్ కోడ్ లో, నిన్న మీటింగ్కి వెళ్ళాను ఏం తెలుసుకున్నాను, ఆ విషయాన్ని నా మైండ్ సెట్, నా పర్సనల్ లైఫ్ లో అప్డేట్ అయ్యానా, కొత్తగా నా టీం అప్డేట్ అయ్యిందా. అప్డేట్ అనే పదం ఎక్కువ సార్లు వాడుతున్నాం, గమనించండి. అప్డేట్ అవ్వకపోతే అవుట్డేట్ అవుతాం అని చెప్పాను. ఏంటి అవుట్డేట్ అంటే, నువ్వు రోజు మాట్లాడే మాట పాత చింతకాయ పచ్చలాగా రోజు పాతదే స్టోరీ వేసుకుంటా వెళ్తే వినేవాడికి ఏమనిపించుద్ది, ఈయన నిన్న చెప్పాడు ఇవాళ చెప్పాడు రేపు కూడా చెబుతాడు కదా, ఇవాళ వినకపోతే ఏమబ్బా. వద్దు, అలా వద్దు. పని చేయాలని చెబుతున్నాం. ఏం చెబుతున్నాం, టీంకి వెళ్ళి మనం ఎస్ గెలవాలి గెలవాలి గెలిపించాలని చెబుతున్నాం. ఏం గెలవాలి, ఎలా గెలవాలి, ఎక్కడ గెలవాలి, ఇవన్నీ చెబుతున్నామా. పని చెయ్యి అని చెబుతున్నావు. పని చేయడానికి ఆయన కూడా రెడీగా ఉన్నాడబ్బా. ఆ పని ఎక్కడ చేయాలి నువ్వు చెప్పకపోతే, ఎలా చేయాలి నువ్వు చెప్పకపోతే ఆయన ఎలా చేస్తాడు. ఒక్కసారి ఆలోచించండి. ఇవన్నీ కూడా మనం అప్డేట్ అవ్వాల్సిన విషయాలు. మనకు తెలిసి తెలియక అప్డేట్ అవ్వాల్సిన విషయం ఒకటే మాట చెబుతాం, ఎస్ రైట్ హనుమంత్, నువ్వు బాగా ముందుకెళ్ళాలి, బాగా సక్సెస్ అవ్వాలి. ఆ హనుమంత్ అవుతాడు, బాగా సక్సెస్ అవుతాడు. ఎలా అవుతాడు, యాజ్ ఎ లీడర్ నేను చెప్పాలి కదా ఎక్కడ అప్డేట్ అవ్వాలో. సిద్ధు నువ్వు ముందుకెళ్తే సూపర్గా ఉంటుంది నీ లైఫ్. వెళ్తాను సార్, ఎలా వెళ్ళాలి తెలియలేదు, నాకే తెలియలే, నేను ఒక మోటివేషన్ చేయడానికి రెడీగా ఉన్నా, నువ్వు అప్డేట్ అవ్వని. నో, నాలెడ్జ్ విషయంలో నువ్వు ముందుకెళ్ళాలి. ఇదిగో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో వర్క్ చేయి, ఇక్కడ వర్క్ చేయి, ఈ లీడర్తో ఇలా మాట్లాడు, ఈ లీడర్ని ఇలా ఇన్వైట్ చేయి, ఈ లీడర్కి ఇలా చేయాలంటే ఫస్ట్ నువ్వు ఇక్కడ ఉండాలి, ఇక్కడ మారాలి. ఇవన్నీ చెబితే మారడానికి అవకాశం ఉందా లేదా. అదిగో, అది చెప్పాలి అంటే ముందు నేను అప్డేట్ అయి ఉండాలి యాజ్ ఎ లీడర్గా. ఒక మంచి స్ట్రాంగ్ టీం నిర్మించడం నా గోలు. డబ్బులు వస్తున్నాయా, ఆటోమేటిక్గా వస్తాయి సార్, డబ్బులు ఎందుకు రావు. నువ్వు ఎప్పుడైతే మారతావో, నువ్వు ఎప్పుడైతే నీ నాలెడ్జ్ అప్డేట్ అవుతావో, నీ నాలెడ్జ్ నీ టీంలో డూప్లికేషన్ అవుతా ఉంటుందో, ఆ డూప్లికేషన్ మల్టిప్లికేషన్ అవుతా ఉంటుందో ఆటోమేటిక్ డబ్బులు వస్తాయి. నువ్వు లెక్క పెట్టుకుని ఎన్ని డబ్బులు వస్తాయి. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ మన గ్రేట్ లెజెండరీ లీడర్, ఇంకో లీడరు మన రేపల్ సీన్ సారు. సార్ మొన్న స్ట్రెచ్ మనీ ఉన్నారు కదా, చిన్న 15,000 10,000 వస్తే చాలయ్యా, నా మెడిసిన్ ఖర్చులకు వస్తే చాలు, నా లైఫ్ అంతా కూడా చిన్న జెరీ షేర్లు అమ్ముతూ లైఫ్ లీడ్ చేశాను అనే సార్కి లాస్ట్ సైన్ చెప్పలేదు, అంతకుముందు టెస్ట్ మనీ చెప్పాడు. ఈ రోజు గనక ఆ 4,75,000 ఏమో వస్తున్నాయి సార్కి, తీసుకొచ్చి ఒక్కసారి ఇంట్లో పోస్తే లెక్కడానికి నా వల్ల కాదు సార్ అంటున్నాడు. గమనించండి లీడర్స్, ఇదంతా ఎందుకు జరుగుతుంది, వెస్టీజ్లు ఉంటే జరుగుతుందా, బయట ఉన్న వాళ్ళకి జరుగుతుందా. సార్ కూడా అప్డేట్ అయ్యాడు. ఏ విషయంలో, డ్రెస్ కోడ్ విషయంలో. ప్యాంట్ వేసుకోవడం అనేది అలవాటు లేదు, సూటు బూట్ అసలుకే లేదు.
ఆ డ్రెస్ తీసుకొని పోయి ఊరు బయటికి వెళ్ళి డ్రెస్ మార్చుకొని మీటింగ్ వచ్చాడు, మళ్ళీ ఊరు బయట మళ్ళీ డ్రెస్ ఇప్పేసి మళ్ళీ నార్మల్ గా లోపలికి వచ్చాడు ఇంట్లో ఊరిలోకి. నిన్నటి దాకా ఈ వ్యక్తి ఈ చిన్న స్కూటీ ఎక్సెల్ మీద తిరిగాడు కదా, ఇవన్నీ అవమానాలు అంటే మైండ్ తీసుకోలేక. అప్డేట్ అవ్వాలని మాత్రం తెలుసు కాబట్టి మెల్లమెల్లగా అప్డేట్ అవుతాం. ఈ రోజు 5 లక్షలు తీసుకున్న స్కూటీ వేసుకుని ఊరికి వెళ్తున్నాడా లేదా? మహేంద్ర ఎక్స్యూవీ కారు 15 లక్షల కారు తీసుకుని ఊరికి వెళ్తున్నాడా లేదా? ఎక్కడొచ్చింది ఇదంతా? తన డ్రెస్ కోడ్ అప్డేట్ అయ్యాడు, తన మాటలు అప్డేట్ అయ్యాడు. ప్రతిదీ కూడా యాజ్ ఎ లీడర్ గా మనం అప్డేట్ అవ్వాలి. అప్డేట్ అయ్యి మన టీం కి ఎక్కడ పని చేయాలి, ఎలా చేయాలి, ఏం చేయాలి చెప్పకపోతే నువ్వు రోజు చెప్పిన క్యాసెట్ వేసి, ఎరిగిపోయిన క్యాసెట్ వేసి 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 చివరికి వాళ్ళకి ఇసుగు పుట్టేదా చేయకూడదు మనం. ఇది నేను ఫీల్ అయ్యాను అనమాట. ఫస్ట్ నేను కూడా ఏం చెప్పేవాడంటే, ఎస్ రైట్ రవి సార్ గెలవాలి మా రవి సార్ అనేవాడు. ఆనంద్ సార్ గెలుస్తాం, ఏం చేయాలి చెప్పండి అనేవాడు. ఇదేంది రెండో డైలాగ్ లేదు నాకు. ఏం చేయాలి చెప్పండి అంటే, ఏం చేయాలి అని మీటింగ్కి వెళ్తున్నాం కదా ఆనంద్ సార్, ఇంకేం చేయాలి, నాకు ఆ సబ్జెక్ట్ లేదు. అప్పుడు స్టార్ట్ అయింది నా మైండ్ సెట్. ఓకే, నేను నా లీడర్కి ఏదైనా చెప్పాలి అంటే కొత్త విషయం చెప్పాలి. నిన్న అదే చెబుతున్నాయి, మొన్న అదే చెబుతున్నాయి, రేపు అదే చదువుతుంటే ఈ నెల అంతా అది 2-3 నెలల నుంచి ఒకటే క్యాసెట్. ఇక్కడ చూస్తే సేమ్ పీవీ ఉంది, సేమ్ బిజినెస్ ఉంది, ఇంకెక్కడి నుంచి అప్డేట్ వచ్చేది సార్? సో నేనేమంటున్నానంటే, నాట్ ఓన్లీ వెస్టేజ్ లైఫ్ లో ఎవరైనా సరే అప్డేట్ కాకపోతే అక్కడే ఉంటుంది మన జీవితం. మన తాత మన తండ్రులు కూడా అప్డేట్ అవ్వలేదు, వాళ్ళు తప్పు పట్టట్లేదు, వాళ్ళకి అవకాశం లేదు, మనకి అవకాశం వచ్చింది. అవకాశం వచ్చినప్పుడు కూడా నువ్వు అప్డేట్ కాకుండా నేనున్న జాబ్ లోనే ఉంటాను, నాకు 20,000 చాలు 30,000 చాలు అని జాబ్ లో పని చేస్తూ ఫలితం వెస్టేజ్ తీయాలంటే కుదిరిద్దా? జస్ట్ నీకు నాకు వచ్చేటువంటి 20-30 వేల శాలరీస్ మహా ఉంటే 50,000 హైస్ట్ ఉంటుంది సార్ శాలరీ. ఈ 50,000 రావడం దాదాపు 15-20 సంవత్సరాలు మనం ఎక్స్పీరియన్స్ ఉండి ఉండొచ్చు. వెస్టేజ్ 2 రోజులు వస్తుంది సార్ అది, వితౌట్ ఎక్స్పీరియన్స్, వితౌట్ క్వాలిఫికేషన్, ఏమి లేకుండా జస్ట్ 50,000 కొట్టాలంటే వెస్టేజ్ కరెక్ట్గా చదువుతున్నాను. తక్కువలో తక్కువ 6 నెలలు చాలు సార్, 6 నెలలు చాలు కరెక్ట్ గా. ఎందుకంటే కరెక్ట్ గైడ్ చేసేటువంటి అప్లైనర్ నీ దగ్గర ఉండి అప్లైనర్ మాట నువ్వు కరెక్ట్ గా వింటే 6 నెలల్లో నీ చేత 50,000 కొట్టివచ్చు. మనకు వచ్చి 20,000 శాలరీ 30,000 శాలరీ క్రాస్ చేసి 6 నెలల్లో మన లైఫ్ మారుతుందంటే 6 సంవత్సరాలు లేదంటే 10 సంవత్సరాలు మన లైఫ్. నువ్వు అప్డేట్ అవ్వచ్చా లేదా? డబ్బుకు విలువ ఉంది సార్ ఇక్కడ. డబ్బు ఏం చేసింది అనేది మనం తెలుసుకుంటే ఆటోమేటిక్ మనం అప్డేట్ అవుతాం, ఆటోమేటిక్ మనం మారుతాం. మీరు ఒక్కసారి చూడండి, నేను ఒక చిన్న స్టోరీ ఒక 2 minutes లో చెప్పి క్లోజ్ చేసేద్దాము. ఏంటి సార్ ఆ స్టోరీ అంటే, స్టోరీ అని చెప్పొచ్చు, దీన్ని డైలాగ్ చదువుదాం స్టోరీ కన్నా. ఇప్పుడు అతడు సినిమాలో ఒక డైలాగ్ ఉంటది. మహేష్ బాబు ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళ అత్త అన్నం పెట్టేటప్పుడు ఏదో డైలాగ్ చెప్తుంది. ఎస్ రైట్, ఇంత బెంగ పెట్టుకున్నా ఇంత దిగులు పడి ఉన్నావు ఎప్పుడు రావచ్చు కదా ఇంటికంటే మహేష్ బాబు అనే డైలాగు, ఇల్లు ఎంత బాగుంటుందంటే నేను ఎప్పుడో వచ్చేవాడిని కదా అత్త అని చెప్తాడు. డైలాగ్ నేను కరెక్ట్ చదువుతున్నా నాకు తెలియదు, ఆ సిచ్యువేషన్ మీకు వివరిస్తున్నా. అంటే ఇంట్లో ఎంత మంచి ప్రేమ ఉంటది, ఎంత బాగుంటది అనే ఉద్దేశం ఉంటే నేను ఎప్పుడూ రాకపోయినా అన్నాడు. తెలియకే కదా అంది, నిజంగా తెలుసుంటే ఎప్పుడో వచ్చేవాడే కదా. దానికన్నా ఇక్కడ నేను ఏం చెప్తున్నాను మీకంటే, సక్సెస్ సక్సెస్ అని చాలా కిక్ ఇచ్చింది సార్ దానికి. భూమి మీద ఏది ఇవ్వలేని కిక్ ఇచ్చింది. గర్ల్ ఫ్రెండ్ ఇవ్వలేదు, డ్రింక్ మందు ఇవ్వలేదు, ఎటువంటిది లేనిది ఎక్కడ ఉందంటే సక్సెస్ లో ఉంది. నువ్వు ప్రతిరోజు ఎదుగుతా ఉండు, డబ్బులు సంపాదిస్తా ఉండు, నీకు గౌరవం వచ్చింది, హోదా వచ్చింది, లగ్జరీస్ లైఫ్ వచ్చింది, ఇవన్నీ వస్తాయి. ఇవన్నీ రావాలి అని అంటే మనం దానికి తగ్గట్టు మారాలి. కూర్చున్న కాడే కూర్చొని ఈ నెల ఈఎంఐ కట్టలేదే, 200 తక్కువైనాయి, ఎవరికి ఫోన్ చేద్దాం, ఫ్రెండ్కి ఫోన్ చేద్దాం, వాడికి ఫోన్ చేస్తే వాడు మన పరిస్థితే, ఇవ్వకపోతే వాడు శత్రువు నేను అడిగానని. ఈ మైండ్ సెట్లు ఉన్నాయి. ఫోన్ చేసి చాలా మంది నా ఫ్రెండ్స్ నన్ను అడుగుతుంటారు. నా బాధ ఏంటంటే వాళ్ళు అడిగారని కాదు, వాళ్ళు అడగటానికి ఇవ్వటానికి నా దగ్గర లేదు. ఎక్కువ ఎక్కువ కూడా అడగరు, తక్కువ అడుగుతున్నారు. కానీ ఇచ్చే పొజిషన్ నేను లేనే, ఇచ్చే పొజిషన్ నేను ఉండాలి. రెండోది, అరే బాబు ఇక్కడ ఉంది రా అంటే తీసుకున్నాడు ఎవడు లేడు. సో చిన్న చిన్న ఇబ్బందులు పోవడానికి మంచి ఆపర్చునిటీ వచ్చింది. ఇక్కడ సక్సెస్ అనే పదానికి చాలా ఉంది, బట్ సక్సెస్ అవ్వాలి అంటే గుర్తుపెట్టుకుని ఫ్రెండ్స్, సక్సెస్ అనేది ఊరికే రాదు. ఒక్కసారి ఆలోచిస్తే సక్సెస్ అయిన పీపుల్స్ అందరూ కూడా చాలా వెనక శ్రమ ఉంది, త్యాగాలు ఉన్నాయి. ఏంటి ఆ త్యాగాలంటే నేను మామూలు ఫ్లోర్ మీటింగ్ లో కూడా చెబుతున్న త్యాగం సక్సెస్ నీ నుంచి కొన్ని దూరం చేసిద్ది. అందులో ఫస్ట్ నిద్ర, నిద్ర 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 అంతే. నిద్రని నువ్వు త్యాగం చేయగలిగితే సక్సెస్ అవుతావు. చేయగలుగుతున్నావా లేదా చూసుకో. ఎన్ని గంటల దాకా ఫీల్డ్ చేస్తున్నావు, అసలు ఫీల్డ్కి వెళ్తున్నావా లేదా? వెళ్ళి వచ్చావు, ఏం పని లేకపోయినా కూడా ఉదయాన్నే 5 గంటలు లేకపోతున్నామే, ఎక్కడ వచ్చింది మనకి?
ఉదయాన్నే చిన్న పిల్లోడికి ఇప్పుడు స్కూల్ వ్యాను 20-30 వేలు ఫీజులు కట్టి మన పిల్లోడిని మళ్ళీ నిద్ర లేపి వాడిని ఇబ్బంది పెట్టి పంపుతుంది. దేనికోసం? సక్సెస్ అవుతాడనే కదా, లైఫ్ లో సక్సెస్ అవ్వాలనే కదా. మరి నువ్వేం సక్సెస్ అవుతున్నావు? నీకు లైఫ్ ఎప్పుడో పిల్లోడు ఉద్యోగం వచ్చి 20-30 వేలు చేసే ఉద్యోగానికి ఇప్పటి నుంచి వాడిని పాపం ఇబ్బంది పెడుతున్నావే. నువ్వు ఇక్కడ 30,000, 50,000, ₹1,00,000 జస్ట్ ఒక 2-3 months లో, లేదంటే ఒక 1 year నీకు ఇస్తానంటుంది. మరి నువ్వు ఎంత సక్సెస్ అవ్వాలి? ఫస్ట్ నిద్రను త్యాగం చేయాలి నా ఉద్దేశం. నేను ఆ వేదిలోనే కొంచెం ముందుకు వెళ్తా ఉన్నాను. రెండోది ఏంటి సార్ అంటే, నీ కంఫర్ట్ జోన్. కంఫర్ట్ జోన్ అంటే ఏంటి సార్? వర్షం పడుతుంది, ఇంట్లో కూర్చున్నాను హాయిగా, ఇంట్లో ఉన్న ఏ స్నాక్స్ తింటా, లేడర్స్ తో ఫోన్ మాట్లాడుతున్నా. వచ్చిద్దా సక్సెస్? ఎస్, నువ్వు వెళ్ళాలి, వర్షం పడినా వెళ్ళాలి రవి సార్. వర్షం పడితే ఏమైంది? తడుస్తావు అంతే కదా. ఆ కోటి సార్ వెళ్ళారా, ఆ శంకర్ సార్ వెళ్ళారా, హనుమాన్ సార్ వెళ్ళారు, ఇదే చెప్తున్నా. వాళ్ళకి సన్నా నువ్వు ఎక్కడున్నావన్నా అడగరు, నువ్వు మాట్లాడే ఫోన్లో వింటారు. పక్కన అమ్మ టీవీ సౌండ్ వస్తుంటది, ఇటు సైడ్ వైఫ్ ఉంటది, అటు సైడ్ పిల్లలు ఉంటారు. నేను ఎంజాయ్ చేస్తూ ఇంట్లో కూర్చొని వాళ్ళకి వెళ్ళమని చెబుతాను. వాళ్ళు ఏం చేస్తారు? వీడు మామూలుడు కాదురా నాయన, వెళ్ళాలని చెప్పి ఈ ఇంట్లో ఉన్నాడు, నేను వెళ్తే ఈయనకి డబ్బులు వస్తాయి అనుకుంటారా లేదా? వెళ్ళు, ఫీల్డ్కి వెళ్ళు, ఒక హోమ్ మీటింగ్ ఫోటో ది. ఎస్ రైట్, ఇక్కడ ఉన్నాను. హనుమంత్ సార్ ఇవాళ సూపర్ గా వెళ్ళింది ఫీల్డ్, వర్షం అయినా కానీ ఇబ్బంది లేదు, మంచి లీడర్ని కలిసాను నేను, ఫ్యూచర్ లో మంచి లీడర్ అవుతాడు. హనుమంత్ సార్కి ఏమనిపించింది? మా అప్లై గారు ఇంత విధిగా వెళ్తున్నప్పుడు నేను ఎందుకు వెళ్ళకూడదు? సో ఈ ఫీల్ తెప్పియాలి. ఫీల్ కూడా కాదు ఇక్కడ, నేను ఏమంటున్నానంటే అక్కడ కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చా నేను. నిద్రను త్యాగం చేసి జూమ్ విన్నాను ఉదయాన్నే, జూమ్ అయిపోగానే ఈ నిద్రను కవర్ చేయడానికి మళ్ళీ 8 గంటల నుంచి 9 గంటలకు నిద్రపోయా. ఏమొచ్చింది? సో నిద్ర త్యాగం చేశాను, కంఫర్ట్ జోన్ నుంచి బయటికి వెళ్ళాను. తర్వాత విజన్. విజన్ అనేది చాలా ఇంపార్టెంట్ లీడర్స్. ఏంటి ఆ విజన్ అంటే, మనము ఫ్యూచర్ లో మా రవి సార్ చెబుతుంటారు, రేపు జూన్ కల్లా కార్ ఓపెన్ చేయబోతున్నాం. ఎస్ రైట్, విజన్ ఇది. ఓపెన్ చేయాలంటే ఇప్పటి నుంచి ఏం చేయాలి? ఇది ఒక విజన్. జూన్ లో కార్ ఓపెన్ చేయాలని సార్ అన్నాడు. కార్ ఓపెన్ చేయాలంటే ఇప్పుడు మనం కష్టపడాలి. ఒక నెల అటు ఇటు అవ్వచ్చు లీడర్స్, ఖచ్చితంగా పక్కా జరుగుద్ది అది. ఆ విజన్ మనం చెప్పేటప్పుడు మనల్ని నమ్మిన వ్యక్తులు మనకు దూరంగా ఉంటారు. ఎవరు ఆ వ్యక్తులు? ఫస్ట్ ఇంట్లో వైఫ్ అయితే వైఫ్, హస్బెండ్ అయితే హస్బెండ్. చూసాం లేపో, చూద్దాం లేపో, అప్పుడు చూద్దాం, నువ్వు ముందు కానీ ఇప్పుడు కానీ రేపు ఈఎంఐ కట్టయా, ఈ మాటలు వస్తాయి. మన విజన్ చూడని వాళ్ళు మనకు దూరం అవుతారు. ఇది 100% రాసి పెట్టుకోండి. ఇప్పుడు నువ్వు నిజంగా నిద్రను త్యాగం చేసి కంఫర్ట్ నుంచి బయటికి వెళ్తూ నీ విజన్ చెప్పినప్పుడు ఫ్రెండ్స్ దూరం అవుతున్నారు లేదు, ఈ బిజినెస్ రాని వాళ్ళు, వైఫ్ హస్బెండ్ ఎక్కడో చోట గొడవల్లాగా, అంటే చిన్న చిన్న డిస్టర్బెన్స్ వస్తుంది రావట్లేదు, ఎందుకంటే నీ విజన్ వాళ్ళు చూడట్లా. అందుకని నువ్వు ఆగొద్దు. విజన్ చూడని వాళ్ళు దూరం అవుతారు. ఒక్కసారిగా సార్, చాలా సార్లు ఈ ప్రాబ్లమ్స్ మనకు ఎదురవుతాయి, డైలీ ఎదురవుతాయి. మనల్ని బిజినెస్ ఎలా ఉంటదంటే, తెలిసి మీరు బాగా ఓపెన్ గా ఆలోచిస్తే ఒక్కసారి మిమ్మల్ని పిండేస్తుంది, ఒక్కసారి నలిపేస్తుంది. ఇవన్నీ చేసి ఎప్పుడు సార్ నీకు సక్సెస్ వచ్చిందంటే, జస్ట్ 2 సంవత్సరాలు, ఓన్లీ 2 years, ఒక దీక్షగా, ఒక మాలగా నువ్వు దీన్ని కనుక భావించగలిగితే, 45 రోజులు దీక్ష, అయ్యప్ప దీక్ష ఎలా అయితే వేస్తున్నామో, ఇది 2 సంవత్సరాల దీక్ష అనుకోండి. 100% నువ్వు ఇప్పుడు నేను చెప్పినట్టు కంఫర్ట్ జోన్, నిద్రని, విజన్ చూడడం దూరంగా ఉంటూ, సక్సెస్ అయ్యే లీడర్స్ మాటలు వింటూ, మీటింగ్స్ లో కనపడుతూ, జూమ్ లో వింటూ, ఎవరు నీకు ఫోన్ చేయొద్దు. కరెక్ట్ గా 2 సంవత్సరాలు చేయండి. సార్ ఇవన్నీ నేను చేశాను, నాకు సక్సెస్ రాలేదని ఎవరన్నా అడగండి. రేపల్ సీన్ సార్ కానీ, బీబీ మేడం కానీ, పాండ్ సార్ కానీ, సైదుల్ సార్ కానీ, బాలం సీన్ సార్, చెప్పుకుంటా పోతే నిన్న మన కారు ఓపెన్ చేసినటువంటి మా రవికాంత్ సార్ కానీ, రవికాంత్ సార్ 1 గంటకు వచ్చేవంటే డిప్యూటీ ఎంఆర్ఓ. ఎస్ రైట్, 1 year లో కారు ఓపెన్ చేసి లేదా 17 లక్షల క్రెటా కారు. దీని వెనక ఈ శ్రమ ఉంది. జస్ట్ 1 or 2 years నీ లైఫ్, నీ ఫ్యామిలీ లైఫ్, నీ తరం మారుతుందంటే ఏం చేయొచ్చా లేదా? ఒక్కసారి ఆలోచించుకోండి. ఇందులో నేను అప్డేట్ అవ్వాల్సిన చాలా విషయాలు ఉన్నాయి. థ్యాంక్ యూ లీడర్, చాలా చక్కగా విన్నందుకు. ఈ 100% సక్సెస్ అవ్వాలంటే వీటిని మనం ఒకసారి చూసుకోవాలి. ఒక్క మినిట్ లో నేను ఇవన్నీ రివిజన్ చేసేసి క్లోజ్ చేసేద్దాం సార్. ఏంటి రివిజన్ అంటే, లీడర్ అనే వ్యక్తిని నేను ఎలా ఉండాలనుకుంటున్నా అంటే, ఇన్స్పైర్ చేసే విధంగా ఉండాలి, ఇన్ఫ్లుయెన్స్ చేసే విధంగా ఉండాలి. యాజ్ ఐఎమ్ ఇన్ఫ్లుయెన్సర్. రెండోది, నేను కనెక్టింగ్ గా ఉండాలి నా టీం తోటి. ఫస్ట్ పాయింట్ ఇన్స్పిరేషన్, ఇన్ఫ్లేషన్. రెండోది కనెక్టింగ్ గా ఉండాలి. మూడోది వచ్చేసి అప్రిషియేషన్ అండ్ పనిష్మెంట్. పనిష్మెంట్ అనేది సెకండ్ పెట్టి ముందు అప్రిషియేషన్ చేసి పనిష్మెంట్ అనేది, పనిష్మెంట్ మీన్స్ ఏం లేదు, ఏదైనా చెప్పాలన్న విషయాన్ని మనం లాస్ట్ గా చెప్పాలి. ముందు వాళ్ళకి మనసుకి ఏదైతే బాగుంటుందో అది చెప్పి వెళ్ళాలి. నాలుగోది, హ్యాండిలింగ్ ద ఫెయిల్యూర్స్. ఫెయిల్యూర్ అనే దాన్ని మనం చాలా చక్కగా హ్యాండిల్ చేయాలి. ఫెయిల్యూర్స్ ఏమి రావు వెస్టేజ్ లో, ఒకటే ఫెయిల్యూర్,
చెక్ డ్రాప్ అయింది, లేదంటే ఈ నెల లెవెల్ నిలబడలేదు. ఆ లెవెల్ నిలబడటానికి యాజ్ ఎ లీడర్ గా నువ్వేం చదువుతున్నావు, యాజ్ ఎ లీడర్ గా నువ్వేం అప్డేట్ అయ్యావు, నీ సపోర్ట్ ఏం చేస్తున్నావు టీమ్ కి. ఇది ఫెయిల్యూర్ హ్యాండ్లింగ్ అంటాం. లాస్ట్ వన్, అందరు చేయాల్సిన పని అప్డేట్. లీడర్ గా నీ మైండ్ సెట్ అప్డేట్ చేసుకుని, నాట్ ఓన్లీ వెస్టేజ్ బిజినెస్ సార్, మీరు చేసే మీ పనిలో కానీ, మీ ఇంట్లో కానీ, మీ జీవితంలో కానీ అప్డేట్ అనేది లేకపోతే, చేసిన పని చేస్తా ఉంటే, చెప్పిన మాట చెప్తా ఉంటే ఫలితం పాతదే వచ్చుద్ది. ఈ విషయం అందరం అప్డేట్ అవుదాం, అందరం కలిసి సక్సెస్ అవుదాం. ఈ మాటలకి ఈ అన్నిటికీ నేను ఇన్స్పైర్ అవడానికి మెయిన్ రీజన్ నా మా అనొచ్చు గ్రేట్ లెజెండ్ లీడర్స్ ఎంఎస్ఆర్ గారి దగ్గర నుంచి, తర్వాత యాక్టివ్ లీడర్స్ అయిన వాళ్ళ దగ్గర నుంచి, ఇంతకన్నా మెయిన్ నా వెనక నా పక్కనే ఉండి ఎప్పుడు కూడా నన్ను ఇన్స్పైర్ చేస్తూ మోటివేట్ చేస్తుంది సురేష్ సార్ తోటి, అదే విధంగా నా లైఫ్ లో అయినట్టు నా ఫ్యామిలీ అండ్ టీము, వీళ్ళందరూ కలిసి నాకు ఈ నాలెడ్జ్ నేర్చుకోవడానికి నాకు ఒక బాధ్యత ఇవ్వటం వల్ల, నేర్చుకుంటూ ఎస్ బికమ్ ఏ జస్ట్ 1 year లో ఒక మంచి లీడర్ గా ఎదిగి ఒక మంచి స్ట్రాంగ్ టీం నిర్మించి, ఈ టీం ద్వారా మిగతా టీంలకు ఇన్స్పైర్ అవ్వాలని నా యొక్క గోల్. ఇక ఇందులో అమౌంట్ అంటారా, ఆటోమేటిక్ గా మనం చేసే కష్టాన్ని బట్టి దేవుడు ఆ ఫలితాన్ని ఇస్తా ఉంటాడు, అది వేరే విషయం. ఒక మంచి లీడర్ గా ఎదగాలనుకుంటున్నాను. ఇందులో ఏదన్నా హర్ట్ చేసే విషయాలు కానీ, నేను మాట్లాడిన దాంట్లో తప్పులు కనుకుంటే అవి దయచేసి పక్కన పెట్టిన లీడర్స్ అందు ఏం తీసుకోవద్దు. ఏమైనా ఒక పాయింట్ కనెక్ట్ అయి ఉంటే ఆ పాయింట్ తీసుకొని, ఇదిగో సార్ ఈ పాయింట్ తో మనం ముందుకు వెళ్దాం, అలా వెళ్ళిపోదాం. ఫీడ్బ్యాక్ సెషన్ కనుక ఉంటే దినేష్ సార్, నా రిక్వెస్ట్ లీడర్స్, ఎవరో కూడా సూపర్ చెప్పారని కాకుండా, సార్ ఈ పాయింట్ లో నేను అప్డేట్ అవ్వాలంతే, జస్ట్ 1 minute లో అందరికి అవకాశం ఇచ్చి ముందుకు వెళ్దాం. థ్యాంక్ యూ, సారీ ఫర్ దట్, ఏదైనా డిలే చేస్తుంటే, హర్ట్ చేస్తుంటే. థ్యాంక్ యూ. బ్యాక్ టు మై హోస్ట్. దినేష్ సార్ గుడ్ మార్నింగ్. దినేష్ సార్ గుడ్ మార్నింగ్. ఒకసారి దినేష్ సార్ కాల్ చేయండి. సార్ ఆనంద్ సార్ గుడ్ మార్నింగ్. ఎస్ ఎస్ గుడ్ మార్నింగ్ ఆనంద్ రైట్. సార్. లైన్ లోనే ఉన్నాను, ఒక్క నిమిషం. లేట్ ఉండకూడదు దినేష్ సార్. ఉండటం వల్ల ఓకే రైట్, థ్యాంక్ యూ. ప్లీజ్ కంటిన్యూ ద సెషన్. గుడ్ మార్నింగ్ ప్రసాద్ సార్, ఓకే ప్లీజ్ సార్. ప్రసాద్ సార్ కంటిన్యూ చేస్తారా? కంటిన్యూ దినేష్ సార్. ఓకే సార్, పర్లేదు. థ్యాంక్ యూ సార్. గుడ్ మార్నింగ్ లీడర్స్. విన్నారు కదా, ఈరోజు చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్. ఎందుకంటే మనం లీడర్ గా మారాలంటే మనలో మార్పులు రావాలి. మనలో మార్పులు రావాలి అంటే మనలో ఏమేమి చేంజెస్ చేసుకోవాలో ఆనంద్ సార్ చెప్పినట్లు ముందు మనలో మార్పులు రావాలి. సో చూడండి లీడర్స్, లీడర్ అనేవాడు లీడ్ చేయాలంటే ముందు తను ఆ విషయాల్ని పాటించాల్సి ఉంటుంది. అందుకని చెప్పి ఆ విషయాలు ఏమైతే మనం చెప్తున్నామో ఆ విషయాల్ని ముందు మనం పాటించాలి. ఓకేనా? సో ఫీడ్బ్యాక్ తీసుకుందాం లీడర్స్ ప్లీజ్. ఓన్లీ చాలా మంది ఎత్తేసారు అప్పుడే. ఎంతమంది వేసారు? 21 మంది. వావ్. ఓకే లీడర్స్, ఇంకా ఎక్కువ మంది ఎత్తకండి, ఎందుకంటే టైం లేదు ఎక్కువ. సో ప్లీజ్ లీడర్స్ త్వరగా ముగించండి. ఫీడ్బ్యాక్ లో షార్ట్ అండ్ స్వీట్ గా, ఎక్కువ వద్దు. థ్యాంక్ యూ లీడర్స్. శంకర్ సార్ ఫ్రమ్ పొదిలి, ప్లీజ్ అన్మ్యూట్ చేసుకోండి సార్. దినేష్ సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ శంకర్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్, అండ్ మై మెంటర్, మై మోటివేటర్ అండ్ మై ఇన్ఫ్లుయెన్సర్ సార్ ఆనంద్ సార్, వెరీ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ సార్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. సార్ నాకు ఈరోజు వచ్చినటువంటి మన జూమ్లో నేను నేను మార్చుకోవాలనుకుంటుంది ఏంటంటే కనెక్టింగ్ సార్. మన డౌన్ లైన్స్ని కనెక్ట్ చేసుకోవాలని నాకు అర్థమైంది. రోజు వాళ్ళతోటి కనెక్టెడ్లో ఉండాలని అర్థమైంది. తర్వాత వచ్చేసి మనకు వచ్చేటువంటి ఫెయిల్యూర్స్ని కూడా హ్యాండిల్ చేయడానికి మనం ఏ విధంగా ముందుకెళ్ళాలనేది అర్థమైంది సార్. మనకి దాంతోపాటు మూడో విషయం వచ్చేసి ప్రోగ్రెసివ్ మైండ్ సెట్ సార్. ప్రోగ్రెసివ్గా ఉండాలి మన థింకింగ్ ఎప్పుడు కూడా, మన థాట్స్ ఎప్పుడు కూడా ప్రోగ్రెసివ్గా ఉండాలి, అప్డేట్ అవుతూ ఉండాలి. అప్డేట్ అయినప్పుడే మన కింద మనల్ని నమ్ముకొని వచ్చిన వాళ్ళకి అప్డేట్స్ ఇస్తూ వాళ్ళని కూడా అప్డేట్ చేస్తూ ముందుకు తీసుకెళ్ళాలని నాకు అర్థమైంది సార్. సార్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సెషన్ సార్. థ్యాంక్ యూ శంకర్ సార్. ఖచ్చితంగా మీరు మంచి లీడర్ అవుతారు. ఆ విధంగానే ముందుకు వెళ్దాం. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. విష్ యూ.
థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ గోపి సార్, ప్లీజ్ అన్మ్యూట్ చేసుకోండి. గోపి సార్, మీకు ఆప్షన్ ఇచ్చాను. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ గోపి సార్. సార్ ప్లీజ్. ఆనంద్ సార్ చాలా మంచి మోటివేషన్ ఇచ్చారు. లీడర్షిప్ లో రిలేషన్షిప్ అనేది చాలా బెటర్ సార్. కాకపోతే ఒక చిన్న డౌట్ ఉంది. ఎల్ఓపి అంటే కొంచెం ఒక్కసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? సార్ ఎల్ఓబి సెషన్ ఇప్పుడు కాదు సార్, అది నెక్స్ట్ సెషన్ ఇద్దాం. జస్ట్ అది ఒక పాయింట్ చెప్పాను, దాని గురించి మనం అప్లైన్ డిస్కషన్ చేద్దాం. అది నెక్స్ట్ సెషన్, అది చిన్నది కాదు. ఓకేనా? ఓకే ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఓకే ఓకే గోపి సార్, ఎల్ఓవి గురించి మీ అప్లైన్ ని పర్సనల్ గా కాల్ చేయండి, సార్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. లేదంటే ఎవరికైనా టీం మెంబర్స్ ఆ మెయిన్ అప్లైన్ కి కాల్ చేయండి, చెప్తారు. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ శ్రీలత మేడం ఫ్రమ్ గుట్లపల్లి, ప్లీజ్ అన్మ్యూట్ చేసుకోండి మేడం. గుడ్ మార్నింగ్ దినేష్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ ఆనంద్ సార్. ఎస్, గుడ్ మార్నింగ్ శ్రీలత మేడం. మీరు చెప్పిన వాటిలో ప్రతిదీ నేను ఏది ఫాలో అవ్వలేదు సార్. నాకు కనెక్ట్ అయిన పాయింట్ ఏంటంటే అప్లైనర్ చెప్పింది వినాలి అని. నేను ఇప్పటి వరకు సరిగ్గా వినలేదు, చేయలేదు సార్. ఇక నుంచి చేస్తాను సార్. నథింగ్ ప్రాబ్లం మేడం. మీరు కానీ సిన్సియర్ గా మంచి లీడర్స్ మనకి ఏం లేదు మేడం. జస్ట్ ఇక్కడ తెలుసుకోవాల్సినవి ఉన్నాయి కాబట్టి తెలుసుకుని ముందుకెళ్తే సక్సెస్ సింపుల్. అది మీలో చాలా మంది మీ ఇద్దరు నేర్చుకోవటం వినటం కానీ నాకు చాలా బాగుంది. సార్ అయినా మీరేం పాజిటివ్ చెప్పింది వింటారు ముందు, అది ఇంప్లిమెంటేషన్ ఆటోమేటిక్ జరిగింది. ఖచ్చితంగా డిసెంబర్ కల్లా 50,000 తీసుకోవాలి. అది ఎలా ఇప్పించాలని మేము కూడా ప్లాన్ చేస్తున్నాం. 100% సక్సెస్ అవుతాం. థ్యాంక్ యూ అలాగే మేడం. సార్. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ జాలయ్ సార్, ప్లీజ్ అన్మ్యూట్ చేసుకోండి, మీకు ఆప్షన్ ఇచ్చాను. ప్లీజ్ జాలయ్ సార్, ప్లీజ్. ఓకే, థ్యాంక్ యూ సార్. గుడ్ మార్నింగ్ ఆనంద్ సార్. గుడ్ మార్నింగ్ టు ఎవ్రీబడి వెస్టేజ్ లీడర్స్. గుడ్ మార్నింగ్ సార్, జాలయ్ సార్, వెరీ గుడ్ మార్నింగ్. మీరు చెప్పినటువంటి పాయింట్స్ లో ఒక 8 పాయింట్లు బాగా హార్ట్ కి కనెక్ట్ అయినాయి సార్. ఫస్ట్ ఒక్కొక్కటి చెప్తుంటాను, జస్ట్ ఒక 2 నిమిషాల్లో పూర్తి చేస్తాను ప్లీజ్. ఫస్ట్ కనెక్టింగ్ అంటే కింద లీడర్స్ తోటి కానీ పైలట్స్తో కానీ అప్పుడప్పుడు ఫోన్ల ద్వారా క్షేమ సమాచారాలు తెలుసుకుంటూ ఉంటే రిలేషన్ పెరుగుద్ది. నెక్స్ట్ ఇన్స్పిరేషను. అలాగే అతను చూడు ఒకప్పుడు ఎలా ఉండేవాడు, ఇప్పుడు చూడండి ఎలా ఎదిగాడు. ఆ డిసిప్లిన్, ఆ మిలిటరీ డిసిప్లిన్ చూడండి. అట్లా ఉంటే మనం కూడా ఎందుకు కాలేము, ఎందుకు మనము అలా అతను ఉన్నట్టు మనం ఎందుకు ఉండలేము, ఆలోచించండి. నెక్స్ట్ హ్యూమన్ టచ్. ఎంత పెద్దవాళ్ళమైనా మనం కింద క్యాడర్ని భుజం మీద చెయ్యగానే అది హ్యూమన్ టచ్. ఎల్ఐసిలో చెప్పారు నాకు అది. ఆ హ్యూమన్ టచ్ చేయగానే అతను పొంగిపోతాడు. ఇది చాలా బాగా నచ్చింది నాకు. తర్వాత రియాక్టివ్ రెస్పాన్స్. ఇది నాకు సురేష్ సారు ఈ నెల నుంచి నన్ను కుళ్ళబొడుస్తుంటే అదేందో పెద్దగా అర్థం కాల ఆనంద్ సార్. ఇప్పుడు మీరు చెప్పిన తర్వాత మీ ఇద్దరికి నేను కృతజ్ఞున్నయ్యా. నాలో ఇది విన్న తర్వాత పూర్తిగా మారిపోయాను. అలాగే పనిష్మెంట్, అత్త కూతురు, అది ఎంత బాగా చెప్పారంటే అంత బాగా నాకు నచ్చింది. తర్వాత ఒక లీడర్ని పదే పదే అదేంటా అలా ఉన్నావు వదుగు అనే నెగిటివ్గా చెప్పేటప్పుడు అతను ఏమవుతాడంటే మన మీద విరక్తి కలిగి మన మీద ఒక చెడ్డభిప్రాయం ఏర్పడుతుంది. అది పోగొట్టుకోవాలంటే కొన్ని నెలలు, సంవత్సరాలు పడుతుంది. కనుక అతనితోటి అలా కాకుండా పాజిటివ్ థింగ్స్లో చెప్పాలి. ఇదిగో అలా చూడు, ఆ డ్రెస్ కోడ్ చూడు, అసలు అతని మాట పద్ధతి చూడు, అది సూపర్ ఆనంద్ సారు చాలా గొప్పగా చెప్పారు. తర్వాత సక్సెస్ అయినటువంటి వాళ్ళని కాకపోతే మీ వల్లనే అనుకోవటం కూడదు. అంటే సక్సెస్ అయితే నా వల్ల, సక్సెస్ కాకపోతే మీరే కారణం అనేది అనకూడదు. అబ్బా అది సూపరు. అదే ఏదో క్రికెట్ అతని గురించి చెప్పారు. ఇంకొకటి అప్డేట్ కాకపోతే అవుట్డేట్ అయిపోతారు. అస్సలు ఈ పాయింట్ ఎరగదీసింది సార్ నన్ను. అందరి విషయంలో నాకు అయితే తెలియదు కానీ ఈ అప్డేట్ కాకపోతే అవుట్డేట్ అయిపోతావు. లాస్ట్ పాయింట్ సార్,
నిద్రను త్యాగం చేస్తే సక్సెస్ అవుతారు. అంటే 1 గంట ముందు లేచారనుకో 2 గంటల వరకు ఎక్కువ చేసుకోవచ్చు. ఇది చాలా బాగుంది సార్. థ్యాంక్ యూ సార్, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ థ్యాంక్ యూ జాలి జగన్ సార్. సార్. ఖచ్చితంగా మీరు అప్డేట్ అయ్యారు కాబట్టి ఎల్ఐసిలో లెజెండరీ అయ్యారు. ఇందులో కూడా అప్డేట్ అవుతున్నారు. మిమ్మల్ని చూసి మేము ఎప్పుడు కూడా ఇన్స్పైర్ అవుతూ ఉన్నాం. థ్యాంక్ యూ సార్. ఆల్ ది బెస్ట్. విష్ యూ సార్. సార్ మీ సెల్ నెంబర్ కావాలి సార్, ప్లీజ్. కొంచెం పని ఉంది మీతోటి. షూర్ సార్. దినేష్ సార్ ఇస్తారు. ఓకే, నథింగ్ ప్రాబ్లం. దినేష్ సార్ ఇస్తారు సార్. ఓకే. థ్యాంక్ యూ ఆనంద్ సార్. ఓకే సార్. నెక్స్ట్ శాంసన్ సార్, ప్లీజ్ అన్మ్యూట్ చేసుకోండి. శాంసన్ సార్, ప్లీజ్ అన్మ్యూట్ చేసుకోండి. ఓకే. విక్రమ్ కుమార్ సార్, ప్లీజ్ అన్మ్యూట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ దినేష్ సార్. గుడ్ మార్నింగ్ విక్రమ్ కుమార్ సార్. గుడ్ మార్నింగ్ ఆనంద్ సార్. గుడ్ మార్నింగ్ విక్రమ్ సార్. సార్ థ్యాంక్ యూ సార్. ఇది మేము మామూలుగా పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాసులకి చాలా చాలా ఖర్చులు పెట్టి వెళ్ళినా కూడా ఇంత మంచి సెషన్ దొరకదు. చాలా సూపర్ సెషన్ దొరికింది సార్. థ్యాంక్ యూ సార్. సార్ మీరు చెప్పిన ప్రతి పాయింట్ కూడా వాల్యుబుల్ సార్. ఇది షార్ట్ అండ్ స్వీట్గా ఉంది. ఇది హెవీ క్లాస్ కాదు, దాని కాన్సెప్ట్ మాత్రం చాలా ఎక్కిచ్చారు మా బ్రెయిన్లకి. అసలు నాకు నచ్చిందంటే ఇన్స్పైర్ పీపుల్ అనేది చాలా అసలు ఎలా సింపుల్గా వెళ్ళిపోయింది సార్. ఇది దానికి ఎగ్జాంపుల్ మీరు ఎంఎస్ఆర్ సార్ గారి గురించి చెప్పింది చాలా బాగుంది సార్. మీరు కూర్చుంటే మీ టీం కూర్చుంటుంది అన్నారు కదా, అక్కడ చాలా ఇంపార్టెంట్ పాయింట్ సార్ అది. అలాగే ప్రతి పాయింట్ కనెక్ట్ అవ్వటం, టీంతో ఎలా మీరు కనెక్ట్ అయితే మీరు మంచి లీడర్గా అవుతారని చెప్పింది. అలాగే పనిష్ చేయాలన్నప్పుడు 4:1 ఫార్ములా ఫాలో అవుతా మీరు పనిష్ చేయండి. పనిష్ అంటే మేబీ నెగిటివ్ పాయింట్స్ చెప్పాలంటే పాజిటివ్ 4 పాయింట్స్ చెప్పి 1 నెగిటివ్ పాయింట్ చెప్పమని చెప్పారు సార్. అలాగని హ్యాండిలింగ్ ఫెయిల్యూర్ అన్నారు సార్. అంటే మనం నేర్చుకున్నప్పుడే మనం మన టీంకి ఏదైనా చేయటానికి మనం హ్యాండిల్ చేయగలం కాబట్టి ఆ కాన్సెప్ట్ లో కూడా మీరు చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ తీసుకెళ్లారు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ విక్రమ్ సార్. ఖచ్చితంగా మీరు చాలా ఫాలో అయ్యారు. నా రిక్వెస్ట్ ఏంటంటే ప్రతి ఒక్క లీడర్ కూడా అన్ని గుర్తుండవు కాబట్టి నేను స్టార్టింగ్ లో చెప్పాల్సింది మర్చిపోయాను. పర్సనల్ బిజినెస్ డైరీ, పర్సనల్ బిజినెస్ నోట్బుక్ మెయింటైన్ చేయండి. ఏదన్నా ఒక సబ్జెక్ట్ కానీ ఏదన్నా ఒక లీడర్ మాట్లాడేటప్పుడు ఈ రోజు అప్డేట్ ఏంటి నా లైఫ్ లో, ఈ రోజు ఈ పాయింట్ కనెక్ట్ చేసి చూసుకొని నైట్ నిద్రపోబడి దాన్ని రివిజన్ చేసుకుంటే ఖచ్చితంగా అందరం సక్సెస్ అవుతాం. ఓకేనా? థ్యాంక్ యూ వన్ సెకండ్. ఆల్ ది బెస్ట్. షూర్ సార్. నెక్స్ట్ అనితా కృష్ణమూర్తి గారు, ప్లీజ్ అన్మ్యూట్ చేసుకోండి. అనిత @123 మేడం, ప్లీజ్. గుడ్ మార్నింగ్ మేడం, అన్మ్యూట్ చేసుకోండి. నెక్స్ట్ పొన్నం నాగేశ్వరరావు సార్, ప్లీజ్ అన్మ్యూట్ చేసుకోండి. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. ముందు మీరు లీడర్ గా మారాలి, మీ డ్రెస్ కోడ్ మారాలి సార్. మేడం చెప్పండి. మీరు కాదు మేడం, నేను మారాలి. మీ డ్రెస్ కోడ్ మారాలి, మీ మాట మారాలి. మీటింగ్కి వెళ్ళి మనం ఏమి నేర్చుకున్నామా అని తెలుసుకోవాలి అనేది బాగా నచ్చింది సార్. వెరీ గుడ్ మేడం. ఇంకా అన్ని బాగా కలుస్తాయి సార్, అన్ని చెప్పలేను. థ్యాంక్ యూ మేడం. అన్ని బాగుండేవి సార్. లీడర్ థ్యాంక్ యూ మేడం చెప్పిన దాంట్లో ఇక నుంచి మీరు డ్రెస్ కోడ్ లోనే కనపడాలి, డ్రెస్ కోడ్ లోనే మీటింగ్స్ రావాలి. ఓకేనా? అదొక పాయింట్ అప్డేట్ అవ్వండి, ఆటోమేటిక్ మిగతా తెలుసు అప్డేట్ అవుతాం. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఓకే. నెక్స్ట్ మండువ లలిత మేడం, ప్లీజ్ అన్మ్యూట్ చేసుకోండి మేడం. మండవ లలిత మేడం, ప్లీజ్ అన్మ్యూట్ చేసుకోండి.
నెక్స్ట్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. నా పేరు లలిత. ఆనంద్ సారు, కోటి సారు, శివరాం సార్కి పాదాభివందనాలు. ఈ త్రిమూర్తుల ముగ్గురిని నేను చేపట్టుకొని వదలకుండా తల వంచి పనిచేస్తానని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ మేడం. బట్ పాదాభివందనాలు ఏమొద్దు, మనందరం ఆల్ ఆర్ ఈక్వల్, అందరం ఒకటే. మీరు ఎదిగితే అదే మా యొక్క ఏమంటారు, మీరు గురువుగా భావిస్తే గురుదక్షిణ మేడం. ఖచ్చితంగా ఎదగటానికి మేమేం చేయాలి, మీరేం మారాలి, ఓకే ఈ సార్. రెండు చూసుకుని ముందుకు. థ్యాంక్ యూ మేడం. ఆల్ ది మాకేం బెస్ట్. మంచి తెలీదు, లీడర్. మీరు చేయబట్టుకొని మేము నడుస్తాం. మాకేం తెలియదు, తల ఖచ్చితంగా వంచి మేడం. మీరు ఏం ఈ చెప్తే అది జూమ్ లో మనం విన్నది ఏంటి, మార్చుకోవాల్సింది ఏంటి, అది ఆ పాయింట్ మీరు కనెక్ట్ చేసుకోండి. ఓకేనా? ఓకే సార్. నేను ఓకే సార్. థ్యాంక్ యూ లలిత మేడం. లీడర్స్ థ్యాంక్ యూ సార్. గమనించండి, నేనేమంటానంటే ఇది మీకు కొంచెం క్లాస్గా ఉండొచ్చు, కానీ ఒక పాయింట్ చెప్పినప్పుడు మనకి అది చేంజ్ అవ్వాలని తెలియాలి. అందరిలో చెప్పినప్పుడు అది చేంజ్ అవుతానని నీకు అర్థమైద్ది. రెండోది, నీ మాట ద్వారా ఇంకొంతమందికి ఈ పాయింట్ రివిజన్ అయ్యిద్ది. చాలే సార్ చెప్పారు, వీళ్ళందరూ చెప్పారు కదా, ఇప్పుడు ఒక మేడం చెప్పింది, రివిజన్ అయ్యిద్ది. కాబట్టి ఏం మారారో చెప్తే అయిపోద్ది. ఓకేనా? థ్యాంక్ యూ. ఓకే సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. ఓకే. నెక్స్ట్ పొన్నం దుర్గా మేడం, ప్లీజ్ అన్మ్యూట్ చేసుకోండి. పొన్నం దుర్గా మేడం. సార్ గుడ్ మార్నింగ్ సార్. దినేష్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. సార్ ఆనంద్ సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. సార్ మీరు చెప్పిన పాయింట్లు అన్ని బాగున్నాయి సార్. అందులో అత్త కోడలు, ముందు గడప దాటితే కోడలు, అత్తింటికి వెళ్తే తల్లిలాగా అనే పాయింట్ నాకు అర్థమైంది సార్. తర్వాత ఈ క్రికెట్ లో మనం గెలవటం కాదు సక్సెస్, మన టీము గెలవటం సక్సెస్ మనకి అనేది నాకు కనెక్ట్ అయింది సార్. మేడం థ్యాంక్ యూ దుర్గా మేడం. ఇక్కడ టీం అంటే నీ లైఫ్ లైన్స్, కెప్టెన్ అంటే మీరే. సో మీరు గెలవాలి అంటే మీ టీంని గెలిపించాలి. ప్రతి ఒక్కరు ఇది గమనించండి. టీం అంటే పైన ఉన్న లీడర్ కాదు, నేను యాజ్ ఎ లీడర్ గా నేను అప్డేట్ అవ్వాలి, నా టీంని గెలిపించాలి. ఈ మైండ్ సెట్ తో ముందుకెళ్దాం. పైన ఉన్న వాళ్ళతో మనకి ఎవరికి కూడా రెస్పెక్ట్ ఉండాలి తప్ప ఎక్కడ కూడా మనకి ఇది ఉండవద్దు. ఓకేనా? ఓకే సార్. ఖచ్చితంగా మీరు మంచి లీడర్ మాకు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ అత్త సార్. కోడల్లో కూడా మీరు తీసుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ అంటే మీకు అది కనెక్ట్ అని గట్టి చదువుతున్న అందరూ కూడా, ఆ స్టోరీలో అత్త ఎవరంటే లీడర్, కోడలు ఎవరంటే లైఫ్ లైన్స్. అవును సార్. ఆ ఫ్యామిలీ విడిపోయిందంటే సమాజంలో ఎక్కడ కూడా మనకి విలువ ఉండదు. సో ఒక మంచి అత్త మంచి అమ్మగా ఉండాలి, మంచి కోడలు మంచి కూతురుగా ఉండాలని అది తీసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. దినేష్ సార్ త్వరగా. ఒక్క నిమిషం సార్, కొంచెం. నెక్స్ట్ చల్లా మల్లికార్జున్ సార్, ప్లీజ్ అన్మ్యూట్ చేసుకోండి. సార్ దినేష్ సార్ గుడ్ మార్నింగ్. ఆనంద్ సార్ గుడ్ మార్నింగ్. డబుల్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్ కనెక్టింగ్ అయ్యేది మాత్రం బాగా నేను ఇంకా కనెక్టింగ్ నేర్చుకోవాలి సార్ ఈ రోజు నుంచి. నెక్స్ట్ వచ్చేసి పనిష్మెంట్ కన్నా పర్సిట్ చేసుకుంటూ చేస్తే అది కూడా నేర్చుకోవాలి సార్. రెండోది వెస్టేజ్లో ఫెయిల్డ్ అనేది ఉండదు. ఫెయిల్డ్ ఒకవేళ వచ్చిందంటే తనకు నేనే కారణం అనేది మాత్రం నేర్చుకుంటున్నాను. ఎక్సలెంట్. అప్డేట్ అనేది కూడా అప్డేట్ లేకుండా మనం ప్రతి ఒక్కరు చెప్తుంటే మనం అప్డేట్లో కంఫర్ట్ జోన్లో ఉండి అవతల వాళ్ళకి చెప్తున్నా కూడా అది రాంగ్ సార్. దాని గురించి నేను ఈ రోజు నుంచి ఫాలో అవుతాను సార్. థ్యాంక్ యూ సార్. ఎక్సలెంట్ ఫీడ్బ్యాక్. కరెక్ట్గా అప్డేట్ అవ్వాలి. థ్యాంక్ యూ. ఓకే. నెక్స్ట్ ఆర్ఆర్ఆర్ ఎన్టీఆర్ సీఎం కి ప్లీజ్ అన్మ్యూట్ చేసుకోండి సార్. థ్యాంక్ యూ సార్. గుడ్ మార్నింగ్ సార్, చెప్పండి. సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. ఈరోజు లీడర్ అనగా లీడ్ చేసేవాడు, ఆ లీడ్ చేసేవారు మనం చేసే పని వారికి చెప్పాలే కానీ మనం చేయకుండా మన కింద వాళ్ళకి చెప్పకూడదు. దానివల్ల మనకు సక్సెస్ రాదు
అని చెప్పారండి. అది నాకు బాగా నచ్చింది. ఇంకొకటి, పనిష్మెంట్ ఇచ్చే ముందు వాళ్ళు ఉన్నటువంటి మంచి విషయాలు తెలియజేస్తూ, అయ్యా నువ్వు ఇలా చేశావు, ఇలా చేయకూడదు, ఇలా చేయాలి, అప్పుడే నీకు టీం కూడా వస్తుంది అని చెప్పమన్నారు. అది కూడా నచ్చిందండి. లీడర్గా నేను గ్రోత్ కావడం కాదు, నా లైఫ్ లైన్లు కూడా గ్రోత్గా ఉండాలి అనేటువంటి మైండ్ సెట్ ఒక లీడర్ మార్చుకోవాలి అని చెప్పారు. అప్డేట్ కావాలంటే మనం ప్రతిరోజు అన్ని విషయాలు తెలుసుకుంటూ ఉండాలి. నిద్రను త్యాగం చేయాలని చెప్పారండి. అది వెరీ గుడ్. కానీ మన సక్సెస్ రాలేదు అంటే దానికి మన లైఫ్ లైన్లు కాదు, మనమే లీడరే కారణము అని ధోని యొక్క క్రికెట్ విషయాన్ని చెప్పారు. అది ఎక్సలెంట్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. హలో. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ. నెక్స్ట్ శాంసన్ సార్, ప్లీజ్ అన్మ్యూట్ చేసుకోండి. నెక్స్ట్ అనుష మేడం, ప్లీజ్ అన్మ్యూట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ దినేష్ సార్. గుడ్ మార్నింగ్ ఆనంద్ సార్. గుడ్ మార్నింగ్ అనుష మేడం, ప్లీజ్ కంటిన్యూ. సార్ ఆనంద్ సార్, మీరు చెప్పిన పాయింట్ లో నాకు బాగా నచ్చింది ఏంటంటే, మనం లీడర్ గా అసలు ఎలా ఎదగాలి, అంటే మనలో ఏమేమి తెలుసుకోవాలి, ఏం తెలుసుకోవాలి, ఎక్కడ తెలుసుకోవాలి, ఎలా తెలుసుకోవాలి, మనం ఏమైనా కొత్త విషయం తెలుసుకోవాలంటే అవి మళ్ళీ మన లీడర్ వాళ్ళకి ఎలా, అంటే మన కింద టీం మెంబర్స్ కి ఎలా చెప్పుకోవాలి, వాళ్ళని ఎలా కన్విన్స్ చేయాలి, వాళ్ళని ఎలా అప్రిటేషన్ చేయాలి, అవన్నీ తెలుసుకోవాలంటే ముందు మనం మారాలంటే నాకు తెలియాలంటే నా పెనర్ని గడికి కనుక్కోవాలి. నేను కొన్ని మీటింగ్స్ అటెండ్ అవ్వాలి. ఫస్ట్ మెయిన్ ఫాల్ నేను డ్రెస్ కోడ్ మార్చుకోవాలి, నా మాట తీరు మార్చుకోవాలి. అలా అని నాకు చాలా ఉన్నాయి సార్. మళ్ళీ ఎలా హ్యాండిల్ చేయాలి, వాళ్ళతో ఎలా మాట్లాడాలి, వాళ్ళని ఎలా మోటివేషన్ చేయాలి, ఇలా నాకు అర్థమైంది సార్. నాకు ఈ పాయింట్ చాలా బాగా నచ్చింది సార్. ముందు ఏంటంటే నేను లీడర్ గా ఎదగాలంటే నేను ఏమేం చేయాలి అనేది పాయింట్ నాకు చాలా బాగా నచ్చింది సార్. థ్యాంక్ యూ సార్. ఈ పాయింట్ కనెక్ట్ అయ్యి ఈ పాయింట్ పట్టుకొని నేను ముందుకు వెళ్ళాలనుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ అనీష్ మేడం. మీరు బెస్ట్ లీడర్, మంచి వాయిస్ అన్నీ ఉన్నాయి. మీకు అన్నిటికంటే మేము లెర్నింగ్ యాటిట్యూడ్ ఉంది. ఖచ్చితంగా మీరు ముందుకు వెళ్తారు, అలా నాదే 100% గ్యారంటీ. బట్ మీరు అన్నారు చూడు, అప్డేట్ అవ్వాలి, నేర్చుకోవాలి, మార్చుకోవాలి, ఈ 2 పదాలు పెట్టుకోండి. ఏం చెప్పినా పాజిటివ్ గా తీసుకోండి, మార్చుకోండి, నేర్చుకోండి. 100% సక్సెస్ అవుతాం. థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. నెక్స్ట్ శాంసన్ సార్, ప్లీజ్ అన్మ్యూట్ చేసుకోండి. శాంసన్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. ఆనంద్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. సార్ మీరు చెప్పిన పాయింట్లన్నీ బాగుండే సార్. వాటిల్లో అన్ని విలువైనయే సార్. కానీ మనం నేర్చుకొని ఇంకొకరికి చెప్పాలి సార్. మనం నేర్చుకోవాలిగా. మొదటగా నాలో ఒక మచ్చ పెట్టుకొని నీ ముఖాన మచ్చ ఉందని చెప్పడం కరెక్ట్ కాదు కదా సార్. అందువల్ల మనం ఏదైనా సరే మనం నీట్నెస్ గా ఉండి మన డ్రెస్ కోడ్ మార్చుకొని మన క్రమశిక్షణ మనం మార్చుకొని తగ్గించుకొని, ఎంఏ సార్ని గుర్తు చేశారు కదా సార్. మీరు కూర్చుంటే మీ టీం కూర్చునిద్ది అని మనం తెలుసుకుంటేనే మన టీంకి మనం చెప్పగలము సార్. చాలా మీరు మాట్లాడిన ప్రతి మాటలో చాలా అర్థాలు ఉన్నాయి సార్. మీరు మాకు చెప్పిన మీ ప్రతి మాటలో మేము వాటిని ఫాలో అవడానికి ఖచ్చితంగా నేర్చుకుంటాను సార్. ఒక్క మాట అయితే నాకు భలే ఆనందం కలిగింది సార్. మీరు ప్రతి పనిలో ఆలోచించి చెయ్యాలి. మనం ఏం చేస్తున్నాము, మనం ఎట్టుంటున్నాము, మన పక్క మనిషిని కోప్పడకుండా స్థిమితంగా చెప్పాలి అంటే ముందు మన మనస్తత్వాన్ని మనం కంట్రోల్ చేసుకొని మాట్లాడాలి. మనం ఎదుటి మనిషిని బాధ పెట్టకూడదు, మనం తెలుసుకోవాలి, పక్క మనిషి చెప్పాలి అన్న మాటలు నాకు చాలా బాగా నచ్చినాయి సార్. ఉదయాన్నే జూమ్ లో అందరూ మాట్లాడిన ప్రతి మాట బాగుంది సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. మంచి లీడర్ మేడం. మీరు కూడా ఇలానే నేర్చుకోవాలి, మార్చుకోవాలి. 2 పదాలు పట్టుకోండి, ఖచ్చితంగా కలుసు. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్.
నెక్స్ట్ శ్రావణి మేడం, ధనలక్ష్మి మేడం టీం ప్లీజ్ అడ్మిట్ చేసుకోండి మేడం. వెరీ గుడ్ మార్నింగ్ ఆనంద్ సార్. గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్. ప్రతి ఒక్క పాయింట్ నాకు కనెక్ట్ అయింది సార్. నాకు బాగా కనెక్ట్ అయిన పాయింట్స్ ఏంటంటే, మనం ఎదుటి వారిలో మార్చుకోవాల్సింది ఏదైనా చెప్పాలనిపించినప్పుడు మనం వాళ్ళలో ఉన్న మంచితనాన్ని ముందు చెప్పి తర్వాత వారు మార్చుకోవాల్సింది చెప్తే వాళ్ళు వింటారు సార్. అంతేకాకుండా మనం మీటింగ్కి లేట్గా వస్తున్నాం, ఒక సినిమాకి వెళ్ళాలన్నా టయానికి వెళ్తున్నాము, ఒక ట్రైన్ ఎక్కి ఒక ఊరికి వెళ్ళాలన్నా టయానికి వెళ్తున్నాము. కానీ ఇన్ని కోట్లు టర్న్ ఓవర్ చేసే ఈ బిజినెస్ మీటింగ్ జరుగుతున్నప్పుడు మనం టయానికి ఎందుకు రాలేకపోతున్నాం అని నాలో నేను క్వశ్చన్ వేసుకుంటున్నాను సార్. దీన్ని మార్చుకుంటాను. అంతేకాకుండా ప్రతిరోజు ఈ రోజు నేను ఏమి నేర్చుకున్నాను ఈ బిజినెస్ గురించి, వెస్టేజ్ గురించి అని నాకు నేను క్వశ్చన్ వేసుకుంటూ నేర్చుకుంటూ ముందుకు వెళ్తాను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. ఫీడ్బ్యాక్. నెక్స్ట్ సురేష్ సార్, ఏఎస్ పేట ప్లీజ్ అడ్మిట్ చేసుకోండి సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. ఆనంద్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ ఈరోజు మీరు చెప్పినటువంటి 4 మాటలు నాకు కనెక్ట్ అయ్యాయి సార్. మొదటి నుంచి కూడా మీరు చెప్పే ప్రతి మాటని, సురేష్ సార్ చెప్పే ప్రతి మాటను కూడా ఫాలో అవుతూ ఒక లీడర్గా ముందుకు ఎలా వెళ్ళాలి, మన డౌన్ లైన్స్ని, లైఫ్ లైన్ని ఎలా మనం ఏదైతే చేస్తున్నామో వాళ్ళు అదే విధంగా మనం కూడా నేర్పించుకోవాలనే మాట మిమ్మల్ని చూసి ప్రతిసారి ఫాలో అవుతున్నా సార్. ప్రతి ఒక్కరు కూడా మనం ఈ డ్రెస్ కోడ్ అని మీరు ఎందుకు చెప్తున్నారో పదే అనేది ఇప్పుడు మీరు చెప్పిన తర్వాత ప్రతిసారి కూడా అర్థమవుతూనే ఉంది. ఒక డ్రెస్ కోడ్ అనేది మనం తీసుకెళ్ళినటువంటి ప్రతి వ్యక్తిది కూడా మనల్ని చూసి వాళ్ళు ఇన్స్పిరేషన్ అవ్వాలి. మనం ఏదైతే మనం చేస్తున్నామో మన లైఫ్ లైన్ కూడా అదే చేస్తారని మీరు చెప్పిన ప్రతి మాట కనెక్ట్ అయింది. ఇంకోటి కూడా సార్, మీరు మన లైఫ్ లైన్ని ఎలాగా మీట్ అవ్వాలి, వాళ్ళతో మనం ఫ్రెండ్షిప్గా ఎలాగ ఉండాలి, వాళ్ళు ప్రతి నిమిషం వాళ్ళు ఫాలో అప్ చేసుకుంటూ వాళ్ళని మనం దగ్గరగా తీసుకుంటూ ఒక ఖాళీ టైంలో వాళ్ళతో పోయి మాట్లాడుతూ పరిచయం చేసుకుంటూ వదలకుండా లీడ్ చేస్తేనే మనకు టీం వస్తుందని మీరు ప్రతిసారి చెప్తుంటారు. మేము అదే ఫాలో అవుతున్నాం. మీ ఒక విలువైన మాటలు ఈ 4 మాటలు సార్. ఇంకొకటి, ఒక కోతిని చూసి ఒక కోతి ఎలా చేస్తుందో అలాగే మీరు చెప్పిన ఆ మాటలో మనం పైనుండే వాళ్ళు ఏది చేస్తున్నారో దాన్ని చూసి మనం నేర్చుకొని మన లైఫ్ లైన్లకి మనం నేర్పించాలనే మీరు మాట, విలువైన మాటలు ప్రతి మాట కూడా నాకు కనెక్ట్ అయ్యి ఎక్కడ కూడా మిస్ కాకుండా మిమ్మల్ని బట్టే నేను ఫాలో అవుతున్నా సార్. ఎవరు కూడా కాదు, మీరు చేసే ప్రతి క్షణంలో ఒక చిన్న ఫ్లోర్ ఈ మాట కూడా మీరు చెప్పింది మైండ్కి ఎక్కించుకొని ఒక కిందకి లైఫ్ లైన్ ఎలా తెచ్చుకోవాలి, వాళ్ళతో ఎలా మాట్లాడాలి, ఎలా బిహేవియర్ చేయాలి అదే పాటిస్తున్నాను. మీరు చెప్పిన ఆ పాటింపులోనే నాకు చిన్న టీము మినిమం ఒక 60 మంది వచ్చారు. 60 మందిని మీరు చెప్పిన పద్ధతిలోనే మీటింగ్ చేస్తా ఉన్నా సార్. ఒక్కరు కూడా అది పక్కకు పోలేదు. ఇంకోటి సార్. ఉదయాన్నే మీరు జూమ్ ఇంతకు ముందంతా మీరు చెప్పినప్పుడల్లా నేను జూమ్ సరిగా యాడ్ అయ్యేవాడిని కాదు. కానీ ముందు మన జూమ్ యాడ్ అయ్యి మన లైఫ్ లైన్కి కాల్ చేస్తేనే నెక్స్ట్ వాళ్ళు కూడా తెలుసుకుంటారు. వాళ్ళు కూడా తెలుసుకొని ముందుగా మనకు ఒక విలువ అనేది ఒక లీడర్గా గుర్తిస్తారని చెప్పి మీరు మాట గమనించారు సార్. ఈ 4 మాటలు మీరు మాకు విలువగా మాకు నేర్పించినందుకు చాలా థ్యాంక్స్ సార్. థ్యాంక్ యూ సురేష్ సార్. మంచి లీడర్ మీరు. ఇంకేమైనా మార్చుకోవాల్సి ఉన్నాయో మనం సరి చేసుకుంటూ పోతే మన టీం కూడా అదే విధంగా మారుద్ది. సో ఖచ్చితంగా మార్చుకోవాల్సిందే. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ సార్. మంచి లీడర్. థ్యాంక్ యూ. లీడర్స్ ప్లీజ్, టైం ఎక్కువ లేదు, కొంచెం స్పీడ్ గా కంప్లీట్ చేయండి. థ్యాంక్ యూ లీడర్స్. నెక్స్ట్ మాధవి మేడం, ముల్లపూడి ప్లీజ్. మేడం మాధవి మేడం ప్లీజ్ అన్మ్యూట్ చేసుకోండి. సార్ గుడ్ మార్నింగ్ థ్యాంక్ యూ సార్. మేడం. సార్ లీడర్ ఉండాల్సిన 5 పాయింట్ల వారీగా సార్ చెప్పిన ప్రతి పాయింట్ కనెక్ట్ అయింది సార్. సార్ అనుసరించడం, ప్రభావం చెందడం, కనెక్ట్ అవ్వడం, నేర్చుకుంటూ నేర్పించాలని చెప్పి ఏ విషయం జరిగినా కూడా ముందు రియాక్ట్ అవ్వకూడదు, రెస్పాండ్ అవ్వాలని చెప్పారు. ప్రతి పాయింట్ నేను కనెక్ట్ అయ్యాను సార్. కానీ ఎవరినన్నా ఫస్ట్ పనిష్ చేసేటప్పుడు వారిలో పాజిటివ్ చెప్పి నెగిటివ్ చెప్పాలనే వర్డ్ బాగా కనెక్ట్ అయింది సార్. సార్ ముందు లీడర్షిప్గా మనం ఎదిగిన తర్వాత కొన్ని ఫెయిల్యూర్స్ హ్యాండిల్ చేయలేకపోతే అప్పటి వరకు వచ్చిన క్రెడిట్ అంతా లాస్ అవుతాం సార్. దాన్ని ఎలా హ్యాండిల్ చేయగలగాలి అనే పాయింట్ కూడా నేను కనెక్ట్ అయ్యాను సార్. ప్రస్తుత జనరేషన్ బట్టి అప్డేట్ అనేది చాలా అవసరం సార్. ప్రతిరోజు మనం అప్డేట్ అవ్వాలి అనే విషయం లీడర్కు ఉండవలసిన క్వాలిటీ. నిజంగా అప్డేట్ అనేది నేను నేర్చుకుంటాను సార్. ఈ అన్ని పాయింట్లు నేను కనెక్ట్ అయ్యాను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. సూపర్ గా ఉన్నారు. బట్ ఫాలో చేయండి, ఖచ్చితంగా సక్సెస్ వస్తుంది. థ్యాంక్ యూ సార్.
నెక్స్ట్ ఆర్ఆర్వి ఆదిలక్ష్మి మేడం, ప్లీజ్ అన్మ్యూట్ చేసుకోండి. హలో. నెక్స్ట్ శివరాం ప్రసాద్ సార్ దోగిపత్తి, ప్లీజ్ అన్మ్యూట్ చేసుకోండి సార్. సార్ అన్మ్యూట్ చేసుకుని మళ్ళీ మ్యూట్ చేసుకున్నారు, ఒకసారి చూడండి. గుడ్ మార్నింగ్ దినేష్ సార్. గుడ్ మార్నింగ్ సార్. శివరాం ప్రసాద్ సార్. ఆనంద్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ మీ ప్రతి పాయింట్ వ్యాలిడ్ గా చెప్పారు సార్. దాంట్లో ఈ ఇన్స్పిరేషన్, కనెక్టింగ్ ఇవన్నీ కూడా చాలా మేము కూడా ఫాలో అవుతున్నాను. కానీ పనిష్మెంట్, ఈ అప్డేట్ అనేది కొంచెం నేను కూడా మార్చుకోవాలి సార్. నాకు చాలా బాగా కనెక్ట్ అయిన ఈ 2 పాయింట్లు. మీరు ప్రతి పాయింట్ కూడా వ్యాలిడ్ గా చెప్తారు. ఇవి ఒక బిజినెస్ కే కాదు సార్, ఫ్యామిలీలు కరెక్ట్ గా కనెక్ట్ అవ్వడానికి కూడా చాలా బాగా అత్త కోడళ్ళ గురించి చెప్పారు. చాలా బాగా కనెక్ట్ అయినాయి సార్. అంటే బిజినెస్ లోకి వచ్చిన వాళ్ళ ఫ్యామిలీలు కూడా ఏ విధంగా సెటరేట్ చేసుకోవాలనేది కూడా మీరు కరెక్ట్ గా చెప్పారు సార్. ఇది చాలా ఇన్స్పైరింగ్ గా ఉంది. అలాగే మీరు చెప్పిన ప్రతి మాట మా డౌన్ లైన్లకి అందరికీ కూడా ఫాలో అవుతూ టీంని ముందుకు తీసుకెళ్తున్నాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ శివరాం సార్. ఆల్ ది బెస్ట్ విష్ యూ సార్. మంచి లీడర్ మీరు, మాకు ఖచ్చితంగా సక్సెస్ అవ్వాలి. మార్చుకోవాల్సిన ఉంటే మార్చుకోండి. తప్పకుండా సార్, అప్డేట్ చేసుకోవాల్సి వస్తుంది. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ సాయన సార్, ప్లీజ్ అన్మ్యూట్ చేసుకోండి. సార్ గుడ్ మార్నింగ్ సార్. దినేష్ సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సాయన సార్. గుడ్ మార్నింగ్ ఆనంద్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. ఈరోజు ప్రతి పాయింట్ కూడా కనెక్ట్ అయింది. మెయిన్ చాలా ఇంపార్టెంట్ అప్డేట్ అనేది నాకు పర్సనల్ గా కనెక్ట్ అయింది సార్. ఈ విషయంలో నేను కూడా నన్ను చేంజ్ చేసుకోవాలని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. వెరీ వాల్యుబుల్ మెసేజ్ టుడే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. అప్డేట్ త్వరగా అవుదాము, త్వరగా సక్సెస్ అవుతుంది. థ్యాంక్ యూ. నెక్స్ట్ కుర్రకూర తమ్మ సార్, ప్లీజ్ అన్మ్యూట్ చేసుకోండి. పేరు అర్థం కాలేదు. రత్తమ్మ మేడం. కుర్రకూర రత్తమ్మ మేడం, ప్లీజ్ మేడం గుడ్ మార్నింగ్ అన్మ్యూట్ సార్. చేసుకోండి. గుడ్ మార్నింగ్ ఆనంద్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. సార్ నాకు బాగా కనెక్ట్ అయింది సార్. అదే మహేష్ బాబు వాళ్ళ అత్త ఏందండి, ఏంది అబ్బా ఇంటికి రాలేదంటే, అత్త ఇల్లు ఇంత అందంగా ఉంటుందని తెలిస్తే నేను ఎప్పుడో వచ్చేవాడిని కదా అని. నాకు మన వెస్టేజ్ ఇంత అందంగా, ఇంత మోటివేషన్ గా, ఇంత సిన్సియర్ గా ఉన్నదని తెలిస్తే నేను ఎప్పుడో వచ్చేదాన్ని సార్. చాలా ఎక్సలెంట్. సార్లు 2 సంవత్సరాల క్రితమే వేరే ఆమె నాకు సప్లిమెంట్లు ఇచ్చినా కూడా దాన్ని వదిలేసా, తను బతిలాడినా కూడా. మనకి ఇంత అందంగా, ఇంత మోటివేషన్ గా, ఇంత పద్ధతిగా మేడం సార్ అని పిలుస్తుంటారని అనేది నాకు తెలియదు సార్. దీనికి బాగా నేను కనెక్ట్ అయ్యాను సార్. నాకు చాలా బాగా ఉంది సార్. థ్యాంక్ యూ మేడం. మంచి లీడర్ మీరు. త్వరగా అప్డేట్ అవ్వాలి, త్వరగా మనం ఎదగాలి. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. నెక్స్ట్ గురజాల రజిత మేడం, ప్లీజ్. గురజాల రజిత మేడం, ప్లీజ్ అన్మ్యూట్ చేసుకోండి. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. ఆనంద్ సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. నాకు కనెక్ట్ అయిన పాయింట్ సార్, నన్ను నేను తెలుసుకొని అర్థం చేసుకోవాలా సార్, నేను మార్చుకోవాలి, నేను ఎలా నడవాలి, నేను అందరితో ఎలా ఉండాలి అని చెప్పారు సార్ మీరు. ఎంఎస్ సార్ కింద కూర్చుంటారు కదా సార్ మీటింగ్లో. సారు నేను సార్ ఏం చెప్పారంటే, నేను హెల్త్లో నువ్వు పనిచేస్తారు కదా సార్, నేను ఎలా ఉన్నాను, కింద కూర్చుంటే మట్టి అవుద్దేమో అని కొంచెం ఫీల్ అయినానని చెప్పారు కదా సార్. సారే కింద కూర్చుంటున్నా, నేను ఎందుకు కూర్చోకూడదు అని మీరు మార్చుకున్నారు సార్. అదొకటి కనెక్ట్ అయింది. నేను ఎలా మాట్లాడాలి మన కింద వాళ్ళతోటి, నేను కూడా మార్చుకొని వాళ్ళని మార్చాలని డ్రెస్ కోడ్ మార్చుకోవాలి సార్. ముందు కనెక్ట్ అయింది సార్. నేను కూడా డ్రెస్ మార్చుకొని వస్తాను సార్. ఈరోజు సార్ నేను మాట్లాడటం నాకు కొంచెం భయము. చాలా చక్కగా మాట్లాడారు మేడం. ఖచ్చితంగా మీరు మారాలి అన్నారంటే సక్సెస్ అవుతున్నట్టు ఎవరైనా.
మారేది ఏముంది, అందరూ చెప్పే మాటలే కదా అనుకుంటే ఎవరు ఏం చేయలేరు. మనకై మనం మారాలి. ఎవరు కూడా టీంకి మోటివేషన్ మాట్లాడుతూ నేను మారాలని మాట్లాడండి, దానివల్ల మీరు సక్సెస్ అవుతారు. థ్యాంక్ యూ మేడం, ఆల్ ది బెస్ట్. చాలా చక్కగా మాట్లాడారు, ఖచ్చితంగా మంచి లీడర్ అవుతారు. థ్యాంక్ యూ మేడం. నెక్స్ట్ రామయోగి సార్, ప్లీజ్ అన్మ్యూట్ చేసుకోండి. రామయోగి సార్, ప్లీజ్ అన్మ్యూట్ చేసుకోండి. ఓకే సార్, మీరు మళ్ళీ మ్యూట్ చేసుకున్నారు, ఒకసారి చూడండి. నేను ఒకసారి ఇచ్చాను చూడండి, అన్మ్యూట్ చేయమని. థ్యాంక్ యూ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ ఆనంద్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్, ఓవరాల్ గా ఈరోజు జూమ్ మీటింగ్ లో మేము నేర్చుకున్నాను. ఫస్ట్ లీడర్ గా ఉండగలంటే ముందు మనం అప్డేట్ అవ్వాలి సార్. మన కింద ఉన్న మన లైఫ్ లైన్ మనం ఆదర్శంగా ఉండాలంటే వాళ్ళు మనం చూసి నేర్చుకోవాలన్నా కానీ ఫస్ట్ మనం అప్డేట్ అవ్వాలి సార్. అలాగే మనం కింద లైఫ్ లైన్ సమావేశం జరపడం కానీ, కొత్త విషయాలు వాళ్ళకి తెచ్చుకోవడం కానీ ఇలా చేసినట్టు వాళ్ళు కూడా నేర్చుకుంటారు సార్. నాకు చూసి కొన్ని సినిమా డైలాగ్ చెప్పారు సార్, కరెక్ట్ సార్. అవి చాలా మంది తెలియదు సార్. ఇందులో ఉన్న గొప్పతనం తెలియక బయట కొన్ని విషయాలు జరగడం వల్ల వాళ్ళు మోసపోయి దీంట్లో రావట్లేదు. అలాంటి వాళ్ళ మన మీద దగ్గర వెళ్ళి దీంట్లో ఉన్న గొప్పతనం నేర్పించాలి సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్. షూర్ సార్, ఖచ్చితంగా. థ్యాంక్ యూ రామయ్య సార్, మీరు మంచి లీడర్. మాకు ఖచ్చితంగా మనం అప్డేట్ అయితే మన టీం ఆటోమేటిక్ అప్డేట్ అవుతుంది. అప్డేట్ అనే పదాన్ని మెయిన్ గుర్తుపెట్టుకోవాలి. ఏం అప్డేట్ అవ్వాలి చూసుకోవాలి. డ్రెస్ కోడ్, మాట, పద్ధతి, ప్రవర్తన, టైం సెన్స్, మీటింగ్స్ అటెండ్ అవడం ఎన్ని ఉన్నాయి. మారదాం, ఖచ్చితంగా మారుద్దాం. ప్రతిదీ మనం ముందు మార్చుకోవాలి సార్. ఫస్ట్ మనం మార్చుకుంటేనే లీడర్ గా ఉండగలం. ఎక్సలెంట్, థ్యాంక్ యూ. నెక్స్ట్ సుభాన్ ఎస్కే సార్, ప్లీజ్. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్, చెప్పండి సార్. నాకు కనెక్ట్ అయిన మాట ఏంటంటే, ఒక స్కూల్ పిల్లవాడికి పొద్దున్నుంచి లేపి మనం ఇన్ని రోజులు చాలా కష్టపడి వాడికి పంపిస్తాము. అది బాగా కనెక్ట్ అయింది సార్ నాకు. అలాగే మనము మారాలి, నేర్చుకోవాలి, చూడాలి సార్ ఫస్ట్. ఆ తర్వాత మనం ఎట్లా మాట్లాడాలనేది డ్రెస్ కోడ్ అదంతా చేంజ్ చేయాలి సార్. నాకు బాగా కనెక్ట్ అయినది సార్, బాగా నచ్చింది సార్. వెస్టేజ్ ప్రాజెక్టే నాకు బాగా కనెక్ట్ అయిపోయింది. ఎక్సలెంట్ సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్, ఆల్ ది బెస్ట్. మల్లీశ్వరి మేడం, కిరణ్ సార్ టీం ప్లీజ్ అన్మ్యూట్ చేసుకోండి మేడం. గుడ్ మార్నింగ్ సార్, దినేష్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. ఆనంద్ సార్, గుడ్ మార్నింగ్ ఆనంద్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. సార్, చాలా నేర్చుకోవాలి అంటే నాకు కొన్ని డౌట్లు ఉన్నాయి సార్, అడగాలన్నాను కదా సార్ మిమ్మల్ని. ఈరోజు బాగా చెప్పారు సార్, క్లియర్ అయింది. ముందు మనం డ్రెస్ కోడ్ వేసుకొని మనం మారి మన కిందలో చెప్పాలని చాలా కనెక్ట్ అయింది సార్ నాకు. కానీ మన కిరణ్ సార్ చెప్పేవాడు ఎప్పుడు, మేడం మీరు ముందుండండి, సార్ వాళ్ళతో ఫోటోలు దిగండి మేడం, వెళ్ళండి మేడం అనేవాళ్ళు. ఏంది మేడం అంటున్నాడు అని నాకు అర్థమయ్యేది లేదు సార్. నేను మేడం ఎందుకు అవుతాను సార్ అనేది, లేదు మేడం మీరు వెళ్ళండి మేడం, ప్రతి వాళ్ళతో వెళ్ళి ఫోటోలు దిగండి మేడం, ఈ సార్ ఆ సార్ అని దగ్గరుండి తీపిచ్చేవాడు. ముందు కూర్చోండి మేడం, సార్ దృష్టిలో పడతారు మీరు అనేవాడు. మా కిరణ్ సార్ బాగా చెప్తాడు సార్, అలాంటి ధైర్యం ఇస్తున్నాడు నాకు బాగా. మనకొక ఎక్కడికన్నా ఒక హోమ్ మీటింగ్ పెట్టుకోవాలన్నా చేయాలన్నా సార్ ఇలా అంటే సార్ టైం ఉంటే చెప్పేవాడు, లేదంటే అమ్మ 2 రోజులు ఆగని చెప్పేవాడు. నన్ను మీటింగ్ ఒక ఇద్దరిని తీసుకొచ్చాను సార్, అమెరికా వాళ్ళ. నేను వాళ్ళు మేము షాప్ పెట్టుకుంటామన్న లెవెల్కి ఎదిగిపోయారు సార్. రాత్రి వాళ్ళు నాకు ఫోన్ చేసి చాలా అడిగారు, మేము షాప్ పెట్టుకుంటాం మా సార్ వాళ్ళతో మాట్లాడేయమని. నేను సార్ వాళ్ళతో మాట్లాడి సార్ వాళ్ళ దగ్గరికి మిమ్మల్ని తీసుకెళ్తానని చెప్పాను సార్. సురేష్ సారు, మీరు, కిరణ్ సార్, బ్రహ్మి సారు కొంచెం సపోర్ట్ చేస్తే ఆ సార్ని మీ దగ్గరికి తీసుకొస్తాను సార్ నేను. ఓకే అమ్మా, నెక్స్ట్ మాట్లాడదాం. ఇప్పుడున్న సెషన్ లో మార్చుకోవాల్సిన ఏంటి, నేర్చుకోవాల్సిన ఏంటి, కిరణ్ సార్ ఆల్రెడీ చెప్తున్నారు, విన్నాము. ఇది మారుదాము, ఎందుకంటే టీం వచ్చింది. టీం కు మనం నడిపించాలంటే మనం మారితే ఆటోమేటిక్ టీం నిలిచిపోద్ది. ఓకేనా, చేద్దాం. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. నాగరాజు సార్, ప్లీజ్ అన్మ్యూట్ చేసుకోండి. నాగరాజు సార్ మళ్ళీ మ్యూట్ చేసుకున్నారు, ఒకసారి చూడండి. నాగరాజు సార్ ప్లీజ్ అన్మ్యూట్ చేసుకోండి. హలో సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ నాగరాజ్ సార్. గుంటూరు నుండా సార్ మీరు?
సార్ నాది గుంటూరు సార్. ఎక్సలెంట్, చెప్పండి. గుంటూరు దగ్గర నుంచి అచ్చంపేట మండలం ఐడియా ఉందా సార్? విన్నాం సార్. ఓకే. అయితే వేస్టేజ్ ప్రోడక్ట్స్ ఇంతకు ముందు అంటే 1-2 years బ్యాక్ హైదరాబాద్ నుంచి తీసుకొచ్చి ఇక్కడ నేను సేల్ చేశాను సార్. ఓకే. అయితే ఇంక నాకు ఆ ప్రోడక్ట్స్ దొరక్క నేను అది మానేశాను సార్. ఓకే. ఇప్పుడు వేరే ఆమె ఊరు తెలియదు కానీ సార్, శ్రీలత అని మేడం గారు రిఫర్ చేశారు సార్. మంచి లీడర్, మనకి మంచి లీడర్షిప్ లో ఉన్నారు మీరు. వాళ్ళిద్దరు కూడా శ్రీను శాస్త్రి మంచి లీడర్ సార్, మన టీమే. ఓకే సార్. ఓకే, అయితే ఇది చెప్పండి సార్. ఎలా జాయిన్ అవ్వాలి, ప్రోడక్ట్స్ ఎక్కడ తీసుకోవాలి అని చెప్పేసి చిన్న డౌట్ ఉంది సార్. ఓకే. అన్ని క్లియర్ అవుతాయి నాగరాజ్ సార్. ఈ జూమ్ అయిపోయినా ఒకసారి కాల్ చేయండి, నేను మీతో మాట్లాడతాను, మీకు క్లారిటీ ఇస్తాను. ఓకేనా? ఓకే సార్. మీరు నెంబర్ ఇస్తా, శ్రీలత మేడం దగ్గర నుండి తీసుకోండి, మాట్లాడదాం. ఓకే సార్. ప్రతిరోజు థ్యాంక్ జూమ్ యూ సార్. అటెండ్ అవ్వండి, అవుతున్నాను సార్. కాల్ చేయండి. వెరీ గుడ్. థ్యాంక్ యూ. వీక్ నుంచి ప్రతిరోజు జూమ్ మీటింగ్ అటెండ్ అవుతున్నాను సార్, డైలీ. ఎక్సలెంట్. మాట్లాడదాం అనుకుంటాను కానీ సార్, కాకపోతే మనం ఇంకా కంపెనీలో జాయిన్ అవ్వలేదు కదా, మాట్లాడటం ఎందుకులే అని చెప్పేసి ప్రతిరోజు మాట్లాడాను సార్. సూపర్, పర్లేదు, మాట్లాడదు, ఇక్కడ నుంచి నేను మాట్లాడిస్తా. థ్యాంక్ యూ. జూమ్ అయిపోయినా మాట్లాడదు. థ్యాంక్ యూ నాగరాజ్ సార్. ఓకే సార్. కావూరి ఇమాన్యుల్ సార్, ప్లీజ్ అన్మ్యూట్ చేసుకోండి, మీకు ఆప్షన్ ఇచ్చాను. కావూరి ఇమాన్యుల్ సార్. సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. సార్ అవును సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్, ఇమాన్యుల్ సార్. సార్ మీరు చెప్పిన పాయింట్లన్నీ చాలా వ్యాలిడ్ పాయింట్స్ సార్, బాగా నచ్చాయి. అందులో 2 పాయింట్లు కనెక్ట్ అయినాయి సార్ బాగా. ఒకటి ఏంటంటే టీంతో రిలేషన్షిప్ మెయింటైన్ చేయడం వల్ల టీం ముందుకెళ్తుంది ఒకటి. ఇంకోటి వచ్చేసి ఏదన్నా జూమ్ మీటింగ్ అటెండ్ అయినప్పుడు కానీ, లేదంటే ఏదైనా కొత్త మీటింగ్కి వెళ్ళినప్పుడు కానీ అప్డేట్ అవుతూ ఉంటే కొంచెం టీం అనేది ముందుకెళ్ళేది అనేది బాగా అర్థమైంది సార్ నాకు. సార్ మంచి లీడర్ మీరు, రవి సార్ టీంలో యంగ్ డైనమిక్ లీడర్. ఖచ్చితంగా సిస్టమ్ తగ్గట్టు కనుక మనం చేంజ్ అవ్వగలిగితే, అప్డేట్ అవ్వగలిగితే జస్ట్ 1 year 1 lakh తీసుకునే కెపాసిటీ దగ్గర ఉంది, అప్డేట్ అవుదాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ కొప్పోలు కిరణ్మయ్ మేడం, ప్లీజ్ అన్మ్యూట్ చేసుకోండి త్వరగా, ఇప్పటికి చాలా లేట్ అయింది. కిరణ్మయ్ మేడం ప్లీజ్. గుడ్ మార్నింగ్ సార్ దినేష్ సార్. గుడ్ మార్నింగ్ సార్ ఆనంద్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. మేడం లెఫ్ట్ అయినట్టున్నారు మేడం. మ్యూట్ అయ్యారు చూడండి, ఒక్కసారి అన్మ్యూట్ చేసుకుని మాట్లాడండి మేడం. మేడం ప్లీజ్ అన్మ్యూట్ చేసుకోండి. రైట్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం, మాట్లాడండి. గుడ్ మార్నింగ్ సార్ ఆనంద్ సార్. మేడం గుడ్ మార్నింగ్, మాట్లాడండి. వాయిస్ ఒక లీడర్ సార్. గుడ్ మార్నింగ్. సార్ వాయిస్ సార్, ఈ రోజు మీరు ఇచ్చిన లీడర్ అంటే ఎలా ఉండాలని మీరు ఇచ్చిన సెక్షన్ సూపర్ సార్. అసలు నేను ఇప్పటికి విన్న 20 మీటింగ్స్, బయటకు వచ్చి విన్న మీటింగ్స్ లో ప్రతి సార్ నోట్లో నుంచి, ప్రతి లీడర్ నోట్లో నుంచి ముందు మనం మారాలి అన్న మాట విన్నాను. ఆ మారటం ఏంది, ఆ మార్పు ఏంది అనేది ఇప్పుడు మీరు ఇచ్చిన దాంట్లో క్లారిటీ వచ్చింది సార్. ఒక లీడర్ అనే వాళ్ళు, లీడర్ నాయకత్వం, లీడర్షిప్ అనేది అందరికీ రాదు సార్. కానీ వెస్టేజ్ ద్వారా మన ఫ్యామిలీలో, వెస్టేజ్ ఫ్యామిలీలో గొప్ప లేదు, పేదరికం లేదు, ఎక్కువ లేదు, తక్కువ లేదు, సమానంగా లీడర్షిప్ చేస్తున్నారు. అది బాగా నచ్చింది. పోతే మనం టీం వర్క్ చేసేటప్పుడు, మనం ఫీల్డ్లోకి వెళ్ళినప్పుడు రెస్పాండ్ అయ్యేలాగుంటే మనం ముందుకు వెళ్తామని నాకు బాగా కనెక్ట్ అయింది సార్. ఫస్ట్ లీడర్ అవడానికి ఓర్పు, నేర్పు, తగ్గింపు జీవితం నేర్చుకునే తత్వం ఉండాలని తెలుసుకున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్. నాకు మ్యాచ్ ఉన్నా కానీ మీతో మాట్లాడాలని వెయిట్ చేశాను సార్ ఇప్పటి వరకు. నా ఫోన్ ఏదో ప్రాబ్లం ఉండి మార్నింగ్ నుంచి అలాగే కనెక్ట్ అవుతుంది, కట్ అవుతుంది, మళ్ళీ యాడ్ అవుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. లేదు మేడం, సంకల్ప బలం గట్టిగా ఉండాలి. చెప్పాను కదా, మీరు నేషనల్ ప్లేయరు, ఇక్కడ కూడా నేషనల్ స్థాయికి మన పేరు వినిపించాలంటే మనం మారాలి, దీంట్లో ఖచ్చితంగా నేర్చుకోవాలి, అప్డేట్ అవ్వాలి. అవును సార్.
డిసెంబర్కి 50,000 టార్గెట్ ఖచ్చితంగా రీచ్ అవుతుంది. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ అండ్ లాస్ట్ ఆదిలక్ష్మి మేడం ప్లీజ్, ఆర్ఆర్వి ఆదిలక్ష్మి మేడం ప్లీజ్ ఇప్పుడైనా అన్మ్యూట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ గుడ్ మేడం. మార్నింగ్ సార్. సార్ మీరు చెప్పిన పాయింట్లు అన్ని కూడా సూపర్ గా ఉన్నాయి సార్. ఒక లీడర్ గా ఇవన్నీ పాటించి నేర్చుకొని మన కిందన్న టీం తోటి చాలా జాగ్రత్తగా మాట్లాడుకుంటా చేసుకుంటా ఉంటే మంచిగా ఎదుగుతాం సార్. ఖచ్చితంగా మేడం, మీరు కూడా మంచి లీడర్ ఎదగాలి, అప్డేట్ అవ్వాలి. సార్ ఇంకొక మాట చెప్పండి మేడం. పర్లేదు సార్. నాకైతే ఒక పాయింట్ చాలా బాగా నచ్చింది సార్. నేను మీటింగ్ పెట్టుకొని ఒక్కోసారి పడుకొని వింటుంటాను. నిద్ర విషయం మాత్రం మీరు చెప్పింది సూపర్ గా ఉందండి. ఇవాళ నాకైతే చాలా సంతోషం వేసింది. అలా వినకూడదు, పడుకుంటే ఇంక అట్లా నిద్రపోతాం కదా, ఎక్కువగా ఆలోచించలేము కదా అది చెప్పే దాని గురించి. నిద్రను జయించుకోవాలి. సూపర్ గా ఉంది. ఇక నుంచి ఆ పని చేయొద్దు మీరు. అప్డేట్ అంటే అదే, మార్చుకోవడం అంటే అదే. మార్చుకోవాలి, మనం మారాలి, డ్రెస్ కోడ్ మారాలి. ముందు డ్రెస్ కోడ్ మార్చుకుంటే ఆటోమేటిక్ గా మనం మారిపోతాం. ఖచ్చితంగా మేడం, థ్యాంక్ యూ. మీరు మంచి పాయింట్స్ తీసుకున్నారు, దాన్ని అప్డేట్ అవ్వండి, మారండి, సక్సెస్ ఆటోమేటిక్. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. ఓకే ఆనంద్ సార్, మీటింగ్ షేర్ చేశాను. గుడ్ మార్నింగ్ లీడర్స్. రేపు 23 అనగా బుధవారం అద్దంకిలో మీటింగ్ ఉంది సార్, గీతా మందిరంలో. మొన్నలాగే మల్నాథ్ సార్ అండ్ ఏఎస్ఎం సార్ అలాగే ఎంఎస్ఆర్ గురువు గారు, ముగ్గురు లీడర్స్ వస్తున్నారు. చాలా అద్భుతంగా జరిగింది సార్ ఇంతకుముందు మీటింగ్స్ కూడా. ఈ మీటింగ్ కూడా చాలా అద్భుతంగా జరగబోతుంది. సో మీకు వీలైనంత మంది, ఎక్కువ మందిని ప్రమోట్ చేసుకోండి. థ్యాంక్ యూ లీడర్స్. సార్ ఇంకా కావాలి. గుడ్ మార్నింగ్ లీడర్, గమనించండి. ఎందుకంటే రేపు వచ్చే నెల ఆగస్టు 3వ తారీఖు కావల్లో మన గ్రేట్ లీడర్, మీట్ ద మిలియనియర్ లీడర్ మన సబ్బిశెట్టి సార్ వస్తున్నారు. సో ఆ మీట్ ద మిలియనియర్ మీటింగ్ కి ఎంత మందిని కుదిరితే అంతమందిని ప్రమోట్ చేసుకోండి. 46 lakhs ఎర్నర్ వస్తున్నారంటే మనం ఎంత మందినైనా ప్రమోట్ చేసుకోవచ్చు. ఒక్కసారి ఆయన మాట విన్నారంటే మన లీడర్ తయారవుతారు. థ్యాంక్ యూ లీడర్స్. సార్ ఇంకా ఏమైనా మీటింగ్స్ ఉన్నాయా సార్? థ్యాంక్ యూ సార్. ఇంకేమైనా ఉంటే మనం పోస్ట్ చేద్దాం గ్రూప్స్ లో, చాలా డిలే అయిపోయింది మనకి. ఓకే సార్. థ్యాంక్ యూ, సారీ ఫర్ ద డిలే లీడర్స్. ఖచ్చితంగా దీన్ని టైం సెన్స్ అప్డేట్ చేసుకుంటే మనం ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. ఆల్ ది బెస్ట్, విష్ యూ వెల్. అందరం కూడా ఇప్పుడు చెప్పిన దాంట్లో నేను లీడర్ అని చెప్పలేదు, మనందరం లీడర్ అవడానికి ఈ పాయింట్స్ ఉపయోగపడతాయి. కాబట్టి ఉన్న ప్రతి ఒక్కరం కూడా ఏదైతే మారాలో, ఏదైతే నేర్చుకోవాలో, ఏదైతే మనం చేంజ్ అవ్వాలో అవన్నీ చేంజ్ అవుతూ ముందుకెళ్దాం. సక్సెస్ ఆటోమేటిక్గా వచ్చేసింది. ఓకేనా? థ్యాంక్ యూ సార్, దినేష్ సార్. ఓకే సార్, ఎండ్ చేస్తున్నాను.